అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము 15వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. పర్సనల్గా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఈ అధ్యాయం చెప్పడం కోసము. బికాజ్ నాకు చెప్పాలి, నాకే కాదు, భగవద్గీతలో చాలామంది భక్తులకి మోస్ట్ ఫేవరెట్ చాప్టర్ 15వ అధ్యాయం. అంటే వన్ ఆఫ్ ద రీజన్ 20 శ్లోకాసే కాబట్టి ఇట్స్ వెరీ స్మాల్ చాప్టర్ బట్ బ్యూటిఫుల్ చాప్టర్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అధ్యాయము. సో మీరే చెప్తారు అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ వెరీ వండర్ఫుల్ చాప్టర్ అని చెప్పి. సో గత క్లాస్లో నిన్నటి క్లాస్లో మనం ఏం విన్నామంటే త్రిగుణాల గురించి విన్నామన్నమాట. 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్, రైట్. సో ప్రకృతి యొక్క త్రిగుణాల గురించి మనం విన్నాము. సత్వ రజస్ తమస్ గురించి విన్నాము. సత్వగుణం అంటే సుఖము, జ్ఞానము, కరుణ, దాతృత, సద్లక్షణాలు. రజోగుణం అనేది గ్రీడీనెస్ అంటే లోభము మరియు అతి తృష్ణ, రైట్, ఫలాపేక్ష, రెస్ట్లెస్నెస్, రైట్. సో నిలకడలేమితనము. తమో గుణం అంటే మనము నిస్సహాయత, నెక్స్ట్ వాళ్ళకి నిస్సహాయత మరియు నిస్పృహ, నెగిటివ్ మైండ్ సెట్, రైట్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, న్యూనతాభావము, డిప్రెషన్, అలసత్వము, ఇవన్నీ కూడా తమో గుణం యొక్క ప్రత్యేకతలు విన్నామన్నమాట. సో రజో తమో గుణాలు, సత్వగుణాలు 3 కూడా మనల్ని బంధిస్తాయని మనం చూస్తాం. కృష్ణుడు చెప్పారు రజో తమో గుణాలు బంధిస్తాయనడం ఈజీనే, కానీ సత్వగుణం కూడా మనల్ని బంధిస్తుందని విన్నాం అనమాట. అంటే సింపుల్ చెప్పాలి, 3 కూడా సంఖ్యలే. 1 బంగారు సంఖ్యలు, 2 వెండి సంఖ్యలు, 3 ఇనుము సంఖ్యలు. ఆర్ 1 ఫస్ట్ క్లాస్ జైలు, ఇంకోటి సెకండ్ క్లాస్ జైలు, థర్డ్ క్లాస్ జైలు, అంతే తేడా, కానీ 3 జైల్సే అనమాట. సో ఎలాగా అంటే సత్వ అనేది కాంప్లసెన్సీ అంటే తొందర వాళ్ళు సత్వగుణం వాళ్ళు అన్నిటికీ నిదానంగా ఉంటారు. ఆధ్యాత్మిక జీవితం యొక్క మనిషి జన్మ అనేది దుర్లభము కాబట్టి మనం తొందరపడాలి, భక్తి జీవితం వేస్ట్ చేసుకోకూడదు, సుఖంగానే ఉన్నాం, ఇలా ఉండిపోతాం చాలు. సో ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువ వాళ్ళకి అర్థం కాదు. రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే సమయం లేదు, రేపు 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 అని చెప్పి ఓస్త్రీ రేపు రా అన్నట్టుగానే వాళ్ళు, బికాజ్ వాళ్ళ మనసులో పూర్తిగా భౌతిక విజయాల పట్ల ఆకర్షణ చెందుతాయి కాబట్టి ఆధ్యాత్మిక విషయాల పట్ల వారు ప్రయారిటీ ఇవ్వరు. తమో గుణం అనే వాళ్ళకి అసలు ఆధ్యాత్మికత అంటూ ఒకటి ఉంది, అది ముఖ్యము అనే విషయం కూడా వాళ్ళకి అర్థం కాదు, రైట్. సో ఈ మూడింటి నుంచి ఎలా బయటపడాలి, దానికి మనము కృష్ణుడు ఏమో చెప్పారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యత్యాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సింపుల్ చెప్పాలంటే అవ్యభిచారిణి భక్తి ఆర్ అనన్య భక్తి
అనన్య భక్తి అవ్వాలంటే ఆ స్థాయికి రావాలంటే ముందు మనం సాధనా భక్తిని స్టార్ట్ చేయాలి. సాధనా భక్తి అంటే గురువు కావాలి. కాబట్టి ఒక గురువు మార్గనిర్దేశకంలో మనం నెమ్మదిగా ఫస్ట్ సత్వగుణానికి రావాలి. అండ్ ఆ సత్వగుణం నుంచి శుద్ధ సత్వానికి ఎలా రావాలనేది మనకి గురువు నేర్పిస్తాడు, రైట్? సో కానీ కంక్లూజన్లో కృష్ణుడు ఏమని చెప్పారంటే, సో భగవంతుని పట్ల అనన్య భక్తి, భగవంతుని పట్ల ఆకర్షణ ఉండాలని చెప్పారనమాట. అప్పుడు మనము ఈ యొక్క త్రిగుణాల నుంచి మనము బయటపడతాము, రైట్? యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ కాన్షియస్నెస్. నీ యొక్క చేతన భౌతిక నుంచి ఆధ్యాత్మికత వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది, ఈ భౌతిక విషయాలు సింపుల్గా అనిపిస్తాయని చెప్పి. సో దట్ ఈస్ ద లాస్ట్ క్లాస్కి ఈ రోజు క్లాస్కి లింక్ అదనమాట, రైట్? ఇలా అవ్వాలి అంటే ముందు మనకి భౌతిక, రైట్, ఈ భౌతిక లోకం పట్ల డిటాచ్మెంట్ అనాసక్తి కలగాలి. ఆధ్యాత్మిక లోకం పట్ల, భగవంతుని పట్ల ఆసక్తి కలగాలి, రైట్? ఇంద్రియ భోగం పట్ల, భౌతిక లోకం పట్ల మనకి అనాసక్తి కలగాలి. భగవంతుని పట్ల మరియు ఆధ్యాత్మిక లోకం పట్ల ఆసక్తి అనేది కలగాలి. అది మనకి ఈరోజు క్లాస్ నేర్పిస్తుంది. సో టుడేస్ క్లాస్ విల్ టీచర్స్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, శ్రద్ధగా వినండి. ఓన్లీ 20 శ్లోకాస్, బట్ ఈచ్ శ్లోక ఈజ్ వండర్ఫుల్ శ్లోక, రైట్? ఈరోజు క్లాస్లో చాలా స్టోరీస్ కూడా మీకు చెప్తాను నేను మీకు ఈరోజు క్లాస్లో. సో అధ్యాయం పేరు పురుషోత్తమ యోగము. ఎందుకు ఈ అధ్యాయానికి పురుషోత్తమ యోగం అన్నారు అంటే, ప్రభుజీ మీరు జ్ఞానయోగం అన్నారు, మళ్ళీ 4వ యోగం ఎక్కడ తీసుకొచ్చారు ప్రభుజీ, మళ్ళీ పురుషోత్తం అంటున్నారు. లాస్ట్లో చూద్దాం మనం అది. సో ఈరోజు అధ్యాయము 20 శ్లోకాలని చెప్పాను. దాన్ని 4గా మనము విభజిస్తే మొదటి భాగము హోమ్ ఆర్ హోటల్. అంటే ఇక్కడ హోమ్ అంటే ఇల్లు అని చెప్పి, అంటే వాస్తవ నివాసం. ఏంటి వాస్తవ నివాసము? భగవంతుని ధామం. సో ఈ అధ్యాయము భగవంతుని ధామం గురించి మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి దానికి మేము హోమ్ అని దానికి ఆ పదం ఇచ్చాము. ఆ హోమ్ అని ఎక్రానిమ్ HOME. హెచ్ అంటే హోమ్ ఆర్ హోటల్ మనం చూస్తామంటే, ఓ అంటే ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఎవర్ అంటే మళ్ళీ ఈ యొక్క ఈ ఆత్మ అనేది పునర్జన్మను ఎలా తీసుకుంటుంది, దేని ఆధారంగా తీసుకుంటుంది అనే సెక్షన్ ఈరోజు చూస్తారు. చూడండి, 2వ అధ్యాయంలో చెప్పాను, 5వ అధ్యాయంలో చెప్పాను, 8వ అధ్యాయంలో చెప్పాను, 13వ అధ్యాయంలో చెప్పాను, నిన్నటి అధ్యాయంలో కూడా చెప్పాను. సో 5 అధ్యాయాల్లో చెప్పాను దీని గురించి. కానీ ఈరోజు అధ్యాయంలో మీకు పూర్తిగా పోసకొచ్చినట్టు అర్థమవుతుంది మీకు ఈరోజు అధ్యాయంలో ఈ సెక్షన్. ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అంటే వాస్తవంగా జీవి అనేది ఎలాగ శరీరాలు తీసుకుంటుంది, దేని ఆధారంగా అనేది మనం ఈరోజు చూస్తాము. 3rd HOM. ఎం అంటే ఏంటంటే మెయింటైనర్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్. అంటే భగవంతుడు ఏ విధంగా మనల్ని పోషకుడు, నిజంగా ఎలా మనల్ని పోషిస్తున్నాడని చూస్తాం మనము. లాస్ట్ ఈ అంటే ఎసెన్స్ అండ్ 3 వర్సెస్, భగవంతుడికి సారం, కంక్లూషన్ చెప్తున్నారు, రైట్? సో నా హోమ్ ఆర్ హోటల్, ఇది వాక్యలు అంటే తప్పేమో. ఇల్లా లేకపోతే హోటల్ తెలుగులో ఏమంటారు, విడిదిల్లు అంటారేమో, ఐ డోంట్ నో. మీరు నాకు వాట్సాప్లో చాట్ బాక్స్లో పెట్టండి. బట్ యా, వాకిల్ అయితే కాదు నాకు తెలిసి, హోటల్ ఏదో అంటారు తెలుగులో, నాకు తెలియదు. లేకపోతే ఇల్లా లేకపోతే హోటలా అని చెప్పి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ITC మౌర్య అని ఫోటో ఒకటి ఉంది, రైట్? ITC హోటల్స్ ఆర్ వెరీ హ్యూజ్ హోటల్స్. అండ్ ఇక్కడ మనం ఒక సాధారణమైన ఇల్లు ఉంది. సో ఇల్లా లేకపోతే హోటలా అనేది ఇక్కడ క్వశ్చన్. యాక్చువల్గా ఇఫ్ ఐ హ్యావ్ టు స్పీక్ ఇట్, మనం చాలాసార్లు యాత్రలకు వెళ్తుంటాం కదండి. సమ్టైమ్స్ వీ మే గో ఫర్ ఎలైట్ యాత్రాస్ ఆల్సో. సో ఇంటి నుంచి ఒక వారం రోజులు 10 రోజులుగా వెళ్తాము. అండ్ ప్రభుజీ మాకు డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, మంచి హై అండ్ యాత్ర తీసుకెళ్ళండి, ఎలైట్ యాత్రాస్ అని చెప్పి. ఓకే ఫైన్, 3 స్టార్ 4 స్టార్ హోటల్స్లో వెళ్తాము. సో బాగానే ఉంటుంది, 2 డేస్ బాగుంటుంది, 3 డేస్ బాగుంటుంది. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక హోటల్కి వెళ్తాము. అలాగా మారుతూ ఉంటాం అనమాట, రైట్? అండ్ ప్రతిసారి నీతో ఉన్నప్పుడు నీ రూమ్ పార్ట్నర్లు కూడా మారుతూ ఉంటారు. సరే ఒక రూమ్ పార్ట్నర్తో అడ్జస్ట్ అయ్యాము సర్లే అనే లోపల మళ్ళీ ఇంకో హోటల్కి వెళ్తాము, ఆ ప్లేస్ అడ్జస్ట్ అవ్వాలి, మళ్ళీ అక్కడ రూమ్ పార్ట్నర్ మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలి, మళ్ళీ అతనితో కొంచెం అటాచ్మెంట్ వచ్చింది, సామాన్లు సర్దుకున్నాము, పెయింటింగ్ బాల్ పెయింటింగ్ వేద్దాము, ట్యాప్ నీళ్ళు లీక్ అవుతున్నట్టు చేద్దాం, ఫిక్స్ చేద్దాం లోపలే మళ్ళీ నెక్స్ట్ రూమ్ చేంజ్, ఇంకొక రూమ్, మళ్ళీ ఇంకొక పార్ట్నర్. సో ఈవెన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే నీకు ఈవెన్ దేర్ 5 స్టార్ హోటల్స్ అయినా సరే మనకు ఒక పాయింట్ తర్వాత ప్రభుజీ యాత్ర ఎప్పుడవుతుంది ప్రభుజీ, ఎప్పుడు ఇంటికి వెళ్తాం ప్రభుజీ,
సో యాత్ర కంక్లూజన్ వచ్చినప్పటికల్లా మనం రెస్ట్లెస్ అయిపోతాం అనమాట. సో ఇంటికి వెళ్ళిపోవాలి. మేబీ మీ ఇల్లు అంటే ఇప్పుడు ఉన్న హోటల్ కన్నా కూడా చెప్పాలి సింపుల్గా ఉండొచ్చేమో, అయి ఉండొచ్చు. అయినా సరే ఇంటికి వెళ్తాం, సౌకర్యంగా ఉంటుంది. అవునా కాదండి చెప్పండి, రైట్? సో మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కూడా వెన్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ ఐఐటి, ఐ రిమెంబర్ 2003 to 2007. సో వెళ్ళామో లేదో బట్ ఇయర్లీ క్యాలెండర్ వచ్చేస్తుంది కాబట్టి 4 నెలల సెమిస్టర్ అయిపోతుంది. సెమిస్టర్ ఏ రోజు ఎగ్జామ్ అయిపోతుందో ఆ రోజే సేమ్ డే ఒక్క పూట కూడా ఎక్స్ట్రా ఉండము, సేమ్ డేనే రిటర్న్ టికెట్స్ మేము బుక్ చేసుకుంటాం రిజర్వేషన్కి వెళ్ళి. అలాగా ఎప్పుడు ఇంటికి వెళ్తామని చెప్పి ఉంటుంది. సో ఎందుకు అని అనిపిస్తుంది అలాగా, ఎందుకంటే అది నా ఇల్లు, దట్ ఈస్ మై హోమ్. అక్కడ మా ఫాదర్ మదర్ నన్ను ఏదో అంటారు కదా, నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన ఇల్లు, నన్ను ప్రేమించిన స్నేహితులు, వీళ్ళందరూ వదిలి ఎక్కడికి వెళ్ళాలని చెప్తుంటాడు సినిమా డైలాగ్. సో లైక్ దట్ సో మనం పెరిగిన ఇల్లు, మనల్ని ప్రేమించిన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు. సో వీ విల్ రిమెంబర్ దమ్. సో మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు. వీ వాంట్ టు గో బ్యాక్. సో ఎప్పుడు సెలవు అయిపోతుందా, ఎప్పుడు వెళ్దామని మనం ఎదురు చూస్తూ ఉంటాం, రైట్? సో సిమిలర్లీ భగవంతుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఈ భౌతిక లోకం కూడా ఈ సత్రం లాంటిది, విడుదల లాంటిది అనమాట. సో ద మెటీరియల్ వరల్డ్ ఎలా ఉంటుందంటే, నీకు ఇప్పుడు ఆ హోటల్ అనేది ఏంటి, అది ఈ భౌతిక లోకము, రైట్? నీకు ఒక శరీరం వస్తుంది, నువ్వు నీతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. సో వాళ్ళతో నువ్వు సరే అడ్జస్ట్ అవుతున్నావు, అటాచ్మెంట్ అయ్యే లోపలే ఇద్దరు వాళ్ళు మాయమైపోతారు, లేకపోతే నువ్వు మాయమైపోతావు. అండ్ అగైన్ దుఃఖము, సరే ఈ లోకాన్ని, ఈ బాడీనే మెయింటైన్, ఈ బాడీని అటాచ్మెంట్ ఏర్పరచుకుంటావు, ఈ లోకానికి అటాచ్మెంట్ ఏర్పరచుకుంటావు, అన్ని ఇల్లుని ఫిక్స్ చేసుకుంటావు. అంత లోపలే ఇల్లు మారిపోవడం అంటే మళ్ళీ ఇంకొక జన్మ. సో లైక్ దిస్ సో దిస్ ఈస్ యాక్చువల్లీ జన్మ, మృత్యు, జర అనేది మిజరబుల్ థింగ్స్, మళ్ళీ మారడం అనేది. సో ఈ భౌతిక లోకం ఏంటి, పునరపి జననం, పునరపి మరణం, శంకరాచార్య చెప్పారు కదా. సో లైక్ దిస్ ఇట్ చేంజింగ్ అండ్ ఆల్. సో ఎవ్రీవన్, ఈ లోకంలో ఎవ్వరు కూడా చనిపోవాలని కోరు. ఈ లోకంలో ఎవ్వరు కూడా బంధాలు శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారు. ఈవెన్ ఒక జంతువు, మలంలో ఉన్న పురుగు కూడా కోరుకోదనమాట. మనకు అనిపిస్తుంది అయ్యో పాపం అని చెప్పి, కానీ అది కూడా దాన్ని చంపాలని ట్రై చేయండి, ప్రతిఘటిస్తుంది, అది మ్యాక్సిమం ట్రై చేస్తుంది. ఎందుకంటే శాశ్వతంగా ఉండాలనుకోవడము జీవి యొక్క లక్షణము, అది ఈ లోకంలో సాధ్యం కాదు, భగవంతుని లోకంలోనే సాధ్యం అది. సో కానీ కొన్నిసార్లు మనము ఫర్ ఇయర్స్ టుగెదర్ ఇంటికి వెళ్ళలేదు, అప్పుడు కొన్నిసార్లు మర్చిపోతాం, పేరెంట్స్ని మర్చిపోతాము, సొంత ఇల్లు మర్చిపోతాము, నిన్ను ప్రేమించే వాళ్ళు మర్చిపోతాము. ఇక్కడ అనేక స్ట్రగుల్స్ ఉంటాయి, ప్రతి కొన్ని రోజులకి రూములు మారాల్సి వస్తుంది, కానీ అదే లైఫ్ అని కూడా బతికేస్తూ ఉంటాం అనమాట. సిమిలర్గా బద్ధజీవి కూడా అనేక జన్మాల నుంచి ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి కొన్నిసార్లు భగవంతుని మర్చిపోతాడు. సో కాబట్టి కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆ వ్యక్తికి తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చినప్పుడు, పాత్రలు గుర్తుకొచ్చినప్పుడు వెంటనే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. సమ్టైమ్ మనం మర్చిపోతాం కదా, మన పనిలో పని మర్చిపోతుంటాము, సడన్గా గుర్తుకొచ్చినప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. సో సిమిలర్లీ జీవికి ఎప్పుడైతే వాస్తవంగా ఆయనగా జ్ఞానోదయం అవుతుంది, భగవంతుని నిజమైన తండ్రి, ఆ లోకమే నిజమైన లోకము, అండ్ నేను అక్కడ చెందిన వాడిని, రైట్? నన్నుగా ప్రేమించే నా తండ్రి అక్కడ ఉన్నాడని చెప్పి, అప్పుడు జీవి మళ్ళీ ఎప్పుడు వెళ్తానని తప్పిస్తూ ఉంటాడు. సో అదే ఈ యొక్క అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్? సో ఐ విల్ స్టార్ట్ నౌ. సో భగవంతుడు ఫస్ట్లోగా చెప్తున్నారు, దీన్ని ఇంగ్లీష్లో రిడిల్స్ అంటారనమాట, తెలుగులో ఏమంటారో తెలియదు, RIDDLE. భగవాన్ చెప్తున్నాడు, శ్రీ భగవాను ఉవాచ ఊర్ధ్వమూలం అదం శాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. భగవంతుడు ఏమంటున్నారంటే, ఇక్కడ ఒక వృక్షం గురించి చెప్తున్నారండి భగవంతుడు. ఏంటంట ఆ వృక్షము? ఊర్ధ్వమూలం అంటే, ఊర్ధ్వం అంటే పైకి ఉన్నాయి, మూలం అంటే వేళ్ళు. అంటే ఆ వృక్షం ఎలా ఉందంటే వేళ్ళు పైకి ఉన్నాయంట. నెక్స్ట్ అదం శాఖ అంటే ఆ కొమ్మలు అవన్నీ కిందకు ఉన్నాయంట. ఎప్పుడు చూసారా అని మనం ఏముంది రోజు తల కిందగా నేను అలాడితే నాకు వేళ్ళు కింద కనిపిస్తాయి, కొమ్మలు పైకి కనిపిస్తాయి అనుకోవచ్చు. సో వేళ్ళు పైకి ఉన్నాయి, కొమ్మలు కిందకు ఉన్నాయంట. అశ్వత్థం ప్రాహురం అవ్యయం అని చెప్పి, సో అది ఆ వృక్షం ఏంటంటే అశ్వత్థ వృక్షము. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు అన్నట్టుగా, అంటే పెద్ద చెట్టు అనమాట, రైట్? చందాంసి యస్య పర్ణాని, దాని యొక్క ఆకులు ఏంటంట
ఛందాంసి వేదాలని చెప్పి, యస్తం వేద స వేదవిత్, ఎవరైతే ఈ వృక్షాన్ని గురించి తెలుసుకుంటారో వాళ్ళకి సమస్త వేదాలు ఎరిగినవాడు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. మీకు అర్థమైందండి ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ సమస్తం తెలుసుకున్న వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడైనా చూసారండి మీరు? మీరు ఎప్పుడైనా చూసారా? వేళ్ళు పైకి ఉన్నాయంట, కొమ్మల కిందకు ఉన్నాయంట. అలాంటి చెట్టుని ఎప్పుడైనా మనం చూసామా? ఎక్కడ చూస్తామండి? ఎక్కడ చూస్తామంటే ఒక 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 చెరువు ఏదో ఉందనుకోండి, దాని చెరువు గట్టు మీద చెట్టు ఉంటే దాని యొక్క రిఫ్లెక్షన్లో మనకు కనిపిస్తుంది అలాగా, అవునా కదా? స్టోరీతో చెప్తాను మీకు ఒకసారి, దీన్ని మల్టిపుల్ చెప్పాను. ఒకసారి ఒక రాజ్యంలో రాణివారు ఉన్నారు. ఆవిడ స్నానానికి వెళ్తూ తన నగలు, ముఖ్యంగా ఆ మణిహారాన్ని తీసుకొని పక్కన పెడతాం అనమాట. బట్ దాని సెంటర్లో ఒక ఎరుపు రంగు మణి ఉంటుంది, వజ్రం ఉంటుంది. చాలా రాణికి చాలా స్పెషల్ అది. అది పక్కన పెడుతుంది, స్నానానికి వెళ్తుంది. అంతట్లో అక్కడ కాకి వస్తుంది. ఆ మణి చూసి అదేదో తినే ఒక ఫ్రూట్ అనుకొని వెంటనే కావని చెప్పి పట్టుకొని ఎగిరిపోతుంది అది. రాణివారు తిరిగి వెనక్కి వస్తారు, చూస్తారు అక్కడ ఆర్నమెంట్ లేదు, ఆ యొక్క రైట్ ఆభరణం లేదు. వెంటనే రాణిగారు వస్తారు, హాయ్ హాయ్ నరుస్తారనమాట. వెంటనే అందరు బట్టలు అందరూ వస్తారు, నా హారం ఏమైంది అని చెప్పి వెంటనే ఆవిడ ఏడుచుకుంటూ ఒక మూల కూర్చుంటుంది. రాజావారికి తెలుస్తుంది ఈ విషయం. రాజావారు వస్తారు, రాణివారు ఏమైందని చెప్పేసి. అప్పుడు రాణి ఉంటారు, నాతో మాట్లాడొద్దు మీరు అంటారు, నాతో మీరు మాట్లాడొద్దు. ఇంతకీ ఏమైందంటే, నా హారం కాకెత్తుకెళ్ళిపోయింది. ఓహోహో కాకెత్తుకెళ్ళిపోతే నా మీద కోపం ఏంట, ఇది ఏదో మరీ బాగుంది అని చెప్పి. నాకు అదేం తెలియదు, నా హారం తెచ్చిస్తేనే మీతో మాట్లాడతా అని చెప్పి. నాకు హారం వస్తేనే మీతో మాట్లాడతారు. రాజుగారు అంటారు, సరే ఆ హారం కాకపోతే ఇంకా 10 హారాలు చేపిస్తాను, దానికి ఎందుకు టెన్షన్ అని చెప్తే, నాకు అదే కావాలి, మా పుట్టినరోజు ఇచ్చింది నాకు హారం, నాకు అదే హారం కావాలి. సో అప్పుడు రాజావారు ఇంకా అర్థం కాదు చెప్పి చెప్తారనమాట. ఇలా కాదు అని చెప్పి రాజావారు ఆదేశం ఇస్తారు, అందరికీ దండోర వేపిస్తారు. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయండి ఏమనగా, రాణివారు మన మహారాణి వారి యొక్క ఆభరణము ఏదో కాకెత్తుకెళ్ళిపోయింది. ఎవరైతే ఆ ఆభరణాన్ని తీసుకొస్తారో దానికి 1000 రెట్లు సరిసమానమైన బంగారాన్ని ఇస్తానని దండోర వేయడం జరిగింది. దాదని చెప్పి వెంటనే అందరూ 1000 టైమ్స్ ఇంకేం కావాలి, మన జీవితాలు సెటిల్ అయిపోతాయని చెప్పి మొత్తం రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇటు అటు ఎక్కడ కాకి కనిపిస్తే అక్కడ కాకిలోకి పరిగెడుతుంటారు అలాగా. సో సడన్గా ఏమవుతుందంటే, సో కాకి ఆ హారాన్ని తీసుకెళ్ళి, టిపికల్గా కాకులు ఏం చేస్తే చెప్పండి, పట్టుకెళ్ళిపోతాయి. అక్కడికి భయం, వాటికి తినవు. అక్కడికక్కడ ఏదో చెట్టు మీద, కొమ్మ మీద, పుట్ట మీద వెళ్ళి వాలి అక్కడ తినాలని ట్రై చేస్తుంది. ఈ కాకి ఏం చేస్తుంది, ఒక చెట్టు మీదకి వెళ్ళి ఆ చెట్టు కొమ్మక హారాన్ని బట్టి ఆ సెంటర్లో ఉన్న ఎరుపు రంగు వజ్రాన్ని, అదేదో పండు పిచ్చికాకిను ముక్కుతో పొడుస్తుంది అనమాట. తర్వాత తెలుస్తుంది తినేది కాదు అని చెప్పి. అంటే అది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ హారం అలాగే ఆ చెట్టు కొమ్మకి ఏలాడుతూ ఉంటుంది అనమాట, చిన్న ట్విగ్ ఏలాడుతూ ఉంటుంది. సో ఆ చెట్టు ఎక్కడ ఉంటుందంటే, ఒక చిన్న పాండ్, ఒక చెరువు ఉంటుంది. రోజు అక్కడ ఆ గ్రామంలో, రాజ్యంలో అందరూ స్నానానికి అక్కడికి వెళ్తారనమాట. సో ఆ చెరువు దగ్గర ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే కాకి వెళ్ళిపోతుందో ఒక వ్యక్తి స్నానంకి వస్తాడనమాట. స్నానంకి వచ్చినప్పుడు ఏమవుతుంది, వెంటనే స్నానంలో నీటిలో దిగే లోపల ఆయనకి ఆ హారం, పైన ఉన్న హారం దాని యొక్క రిఫ్లెక్షన్ కింద కనిపిస్తుంది, దాని యొక్క ప్రతిబింబం కింద కనిపిస్తుంది అనమాట. వెంటనే అరే హారం నీళ్ళలో ఉంది, వండర్ఫుల్ అని చెప్పేసి, ఎవరు చూడట్లేదని చెప్పేసి డుబుక్ అని దూతాడు అనమాట. కిందకి వెళ్ళి ఎదుగుతాడు, ఎంతకి హారం కనిపించదు. వెంటనే హారం వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు, అవునా హారం కింద ఉందని చెప్పి అందరూ కూడా దూకడానికి ట్రై చేస్తారు. వాళ్ళు కొట్టుకుంటారు, ఎవరికి హారం దొరకదు. ఆ న్యూస్ వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది రాజ్యం అంతా. సో రాజ్యం అందరూ పరిగెట్టుకుని వస్తారనమాట. ప్రతి ఒక్కడికున్న జంప్, వాడు తప్పుకొని వాళ్ళు కాదు, నేను చేస్తాను చెప్పి, నేను స్కూబా డైవింగ్ చేస్తాను, ఈ జంపింగ్ చేస్తాను, ఆ జంపింగ్ చేస్తాను చెప్పి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎవరికి దొరకదు. కొంతమంది నేను ఎత్తు నుంచి దూకుతానని చెప్పి తలలు పగులుతుండే, కానీ ఏమవుదు. బయట కొంతమంది పర్సనాలిటీ మోటివేషనల్ స్పీకర్సు, పర్సనాలిటీ డెవలప్మెంట్ రైటర్సు, ఆథర్సు, వాళ్ళు పుస్తకాలు తయారు అమ్ముతుంటారనమాట. 2 గంటల్లో హారాన్ని పట్టుకోవడం ఎలా, యూ క్యాన్ విన్, యూ క్యాన్ బి సక్సెస్ఫుల్ అని చెప్పి రకరకాల పుస్తకాలు. వాడే పట్టుకోలేడు ఆ హారాన్ని ఎలా పట్టుకోవాలో వాడు పుస్తకాలు రాసి అమ్ముతున్నాడు అక్కడ. అది బిజినెస్ అది. సో ఎనీహో ఇలాంటి నాటకం నడుస్తూ ఉంటుంది. అందరూ ఓహో ఆహో అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తుంటారు, ఎవరికి దొరకదు.
ఆ చెరువు గట్టు దగ్గర ఒక సాధు ఉంటాడు, జపం చేసుకుంటూ ఉంటాడు అని గమనిస్తాడు. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఎప్పుడు లేదు ఈ రోజు ఏంట్రా అబ్బా ఇక్కడ జరుగుతుంది అని చెప్పి. అండ్ ఒక వ్యక్తి కూడా వెళ్తున్నాడు అనమాట. ఈజ్ వెరీ యాంగ్జైటీ, నేను వెళ్ళాలని చెప్పి అడుగుతాడు. నాన్న ఒకసారి రాయను నాయన అని చెప్పి. ఉండండి స్వామి నాకు పని ఉందని చెప్పి. సరే పని ఉంది అక్కడ ఒక్క నిమిషం ఇటు వచ్చిపోదు అని చెప్పి వెళ్తారు. చెప్పండి స్వామి అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎప్పుడు లేదు ఈరోజు ఏంటి ఇక్కడ అంత సంతానం అంటే మీకెందుకు చెప్పాలి అంటే చెప్పు నాయన అంటే, అమ్మో మీరు నా వాటాకు వస్తారు అంట. నాకు నీకు ఈ వాటా ఏమీ వద్దు, యాక్చువల్గా అసలు ఏం జరుగుతుందో చెప్పు అని. సప్పుడు అంటాడు, రాణి వారి హారము పోయింది, కాకెత్తుకెళ్ళిపోయింది, కాకి హారాన్ని నీటిలో పడిస్తుంది. సో అందరూ దాన్ని తీయని ట్రై చేస్తున్నారు కానీ దొరకట్లేదు, నేను కూడా ప్రయత్నించడానికి వెళ్తున్నాను, ఎవరికి దొరకదు నాకు దొరుకుతుందేమో అని చెప్పి. అప్పుడు సాధువు గారు అంటారనమాట, అలాగనైనా ఒకసారి రా నాతో పాటు అని చెప్పి. నాతో పాటు రా అని చేసి, ఒక్కసారి నువ్వు ఎలా చూస్తున్నావు, కిందకు చూస్తున్నావు, ఒక్కసారి పైకెత్తి చూడని చెప్పి. పైకెత్తి చూడు నీకు కనిపిస్తుందని చెప్పి. పైకెత్తి చూస్తే అది ఆ చెట్టు కొమ్మకి హారం వేలంటుంది. స్వామీజీ ధన్యవాదాలు అని చెప్పి వెంటనే వాడు వెళ్ళి చెట్టుకి వెళ్ళి కొమ్మ తీసుకొని హారం తీసుకొని వచ్చేస్తుంటాడు. అప్పుడు మరి స్వామీజీ పిలిచి రా నాన్న అని చెప్పి అప్పుడు అంటారు, చూడు హారం అనేది పైన ఉంది కానీ మీరందరూ దాని ప్రతిబింబం కింద చూస్తున్నారు. ఆ ప్రతిబింబాన్ని చూసి అదే వాస్తవమైంది అనుకొని దాన్ని వెతికే పనిలో పడ్డారు, కానీ అది మీరు ఎవ్వరికి దొరకదు అది. కాబట్టి ఎప్పుడైతే మీ యొక్క విజన్, మీ యొక్క దృష్టి అనేది పైకి చూసినప్పుడు అప్పుడు మీకు వాస్తవము బోధపడుతుంది. సరే స్వామి ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అంటే ఎందుకు చెప్తున్నారు, అదే విధంగా నిజమైన వస్తువు, నిజమైన ఆనందము, నిజమైన సంబంధాలు, శాశ్వతమైనవన్నీ కూడా అక్కడ పైన భగవంతుని ధామము, దాని యొక్క ప్రతిబింబము ఈ యొక్క భౌతిక లోకంలో ఉన్నది. అండ్ మీరు ప్రతిబింబం వెంటపడుతున్నారు, ఈ లోకంలో ఆనందం వెతుక్కుంటున్నారు. అందుకనే ఎక్కడ నీళ్ళల్లో ప్రతిబింబాల్లో వెతుకుతున్నప్పుడు మీరు దొరకట్లేదు ఏ విధంగానో, అదే విధంగా ఈ యొక్క నిజమైన సుఖం, ఆధ్యాత్మిక సుఖం ప్రతిబింబంలో మీరు సుఖాన్ని వెతుక్కుంటున్నారు కాబట్టి మీకు దొరకట్లేదు అని చెప్తారు. అప్పుడు ఆ వ్యక్తికి జ్ఞానోదయం అవుతుందన్నమాట. రైట్. సో అదేవిధంగా భగవంతుడు ఇక్కడ అశ్వత్థ వృక్షం గురించి ఎందుకు మనకు చెప్పారు అంటే, దిస్ ఇస్ ద రీజన్ హీ స్పోక్. మీరు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఐఎమ్ ఎక్స్పాండింగ్. ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది, ఇది భగవంతుని ధామము, దాని యొక్క ప్రతిబింబము ఈ భౌతిక లోకము. సో ఈ భౌతిక లోకంలో చూసారా, వేళ్ళు పైన ఉన్నాయి, శాఖలు కింద ఉన్నాయంట. ఆ శాఖలు కూడా ఎలా ఉన్నాయంట, 3 భాగాలుగా ఉన్నాయంట. కొన్ని పైకి వస్తూ తేలుతున్నాయంట, కొన్ని మధ్యంగా ఉన్నాయంట, కొన్ని కిందకు ఉన్నాయంట. సో పైకి వస్తున్న శాఖలు ఏంటంటే ఊర్ధ్వలోకాలు అంటే హెవెన్లీ ప్లానెట్స్, సెంటర్ ఉన్న లోకాలు మర్త్య లోకాలు అంటే ఎర్త్లీ ప్లానెట్స్, కిందున్న లోకాలు పాతాల లోకాలు అంటే హెల్లిష్ ప్లానెట్స్. సో 3 శాఖలు 3 విభాగాలుగా ఉన్నాయంటే 3 ప్లానెటరీ సిస్టమ్స్ అని చెప్పి. తర్వాత సో పై లోకంలో మీరు చూడండి, ఇక్కడ దేవతామూర్తులు ఉన్నారు, మధ్య లోకంలో మనుషులు, కింద జగత్తు జంతువులు అలా ఉన్నాయి. రైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ వీళ్ళు ఏమని చెప్పారు, ఇక్కడ భగవంతుడు ఏమని చెప్పాడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తారనమాట. ఈ యొక్క వృక్షము ఆ వేళ్ళు అంట, ఆ వేళ్ళకి సారం ఎక్కడి నుంచి వస్తుందంట, ఆ సారం త్రిగుణాలంట. త్రిగుణాలు మనం కూడా చూడచ్చు. భౌతిక ప్రపంచము ఎలా నడుస్తుందంటే త్రిగుణాల ద్వారా నడుస్తుంది. త్రిగుణాలు అనేవి మనిషి పనులు చేపిస్తాయి, త్రిగుణాల ద్వారా నడుస్తుంది. సో ఆ సారం అనేది లేకపోతే అది చెట్టు చచ్చిపోతుంది. సిమిలర్గా త్రిగుణాలకు అతీతమైనప్పుడు అది పోతుంది అనమాట. సో సిమిలర్లీ అండ్ ఈ ఆకులు ఏమని చెప్పారు, వేదాలని చెప్పారు. అండ్ ఆ కొమ్మల్లో ఆ బ్రాంచెస్ అనేవి ఏంటవి ఇంద్రియ వస్తువులు అని చెప్పారు అనమాట, భౌతిక సుఖాలు అని చెప్పి. అండ్ ఆ పళ్ళు అనేవి ధర్మార్థ కామమోక్షములు అని చెప్పడం జరిగింది. అంటే వాస్తవంగా ఇక్కడ అశ్వత్థ వృక్షం అంటే ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం. అశ్వత్థ వృక్షం అంటే ఈ భౌతిక ప్రపంచం అని చెప్పారు భగవంతుడు 2వ శ్లోకంలోని 3వ శ్లోకంలోని. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ ప్రతిబింబం ఉంది కదండి, ఆ ప్రతిబింబం అంటే ఇందాక మన ఆ అశ్వత్థ వృక్షం యొక్క ప్రతిబింబము ఆ నీటి మీద ఉంది. ఆ నీరు అనేది అద్దంలా పనిచేస్తుంది, ప్రతిబింబం అనమాట, రిఫ్లెక్షన్ చూపిస్తుంది. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం రిఫ్లెక్షన్, ఆధ్యాత్మిక ప్రపంచం అయితే ఇక్కడ ఆ ప్రతిబింబం దేని వల్ల, అక్కడ నీళ్ళ వల్ల అవుతుంది, నీటి వల్ల ఆ చెట్టు ఇన్వర్టెడ్గా కనిపిస్తుంది. ఇక్కడ భగవంతుని ధామము, ఇక్కడ రిఫ్లెక్షన్ ఎలా వస్తుందంటే ఆ ప్రతిబింబం దేని వల్ల అవుతుందంటే డిజైర్. దయచేసి నోట్ చేసుకోండి, రాసుకోండి, DESIRE. డిజైర్ అంటే కోరిక. డిజైర్ అంటే కోరిక.
ఆ కోరిక అనేదే లేకపోతే, అక్కడ కింద అక్కడ చెరువు అనేది లేకపోతే ఆ ప్రతిబింబం ఉంటుందా అండి? ఉండదు. సిమిలర్గా ఇక్కడ కోరిక అనేదే లేకపోతే ఈ అశ్వత్థ వృక్షం అనేదే ఉండదు, అసలు ఆ ప్రతిబింబం అనేది ఉండదు. ఏంటా కోరిక అంటే దట్ ఈస్ ద డిజైర్ టు ఎంజాయ్ ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్. అంటే భగవంతునితో సంబంధం లేకుండా భోగించడం అన్నమాట. అంటే ఆ ఇచ్ఛాశక్తి, ప్రతి జీవికి ఇచ్ఛాశక్తి అని ఉంటుంది. నేను చెప్పాను 13వ అధ్యాయంలో కూడా చెప్పాను. ఆ ఇచ్ఛాశక్తి, ఆ డిజైర్ అనేది అది భగవంతుని సేవకు వినియోగించవచ్చు, ఆర్ భగవంతునితో సెపరేట్ అయ్యి ఇండిపెండెంట్గా ఉండడం ట్రై చేయొచ్చు. ఎప్పుడైతే జీవి అనేవాడు ఈ వాంట్ టు బి ఇండిపెండెంట్, భగవంతునితో స్వతంత్రుడిగా ఉండాలనుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి ఇంక భగవంతుడి ధామంలో సాధ్యం కాదు. భగవంతుని ధామంలో భగవంతుడి కేంద్రం. ప్రతి జీవి కూడా ప్రకృతి, ప్రతి జీవి కూడా భగవంతునికి సేవ చేయడం ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు భగవంతుడు స్వతంత్రంగా ఉండాలనుకుంటావో అప్పుడు నువ్వు భౌతిక లోకంలోకి వస్తావు. సో ఒకసారి శ్రీల ప్రభుపాదని అడిగారు, ఒక వ్యక్తి అడిగాడు, స్వామీజీ అసలు ఈ భౌతిక లోకం ఎందుకు సృష్టించాడు భగవంతుడు, ఆయనకేం పని లేదని చెప్పి. ప్రభుపాద ఏమని చెప్పారు, అరే భగవంతుడు భౌతిక ఎందుకు నీ కోసం సృష్టించాడు. బికాజ్ నీలాంటి మూర్ఖులు ఉంటారు భగవంతుని పట్ల ఈర్ష్యాద్వేషాలు కలిగిన వాళ్ళు, కాబట్టి నీ కోసం సృష్టించాడు. ఎందుకు ఇన్ని జీవరాశులు? నీ కోసం. ఎందుకంటే నీకు అన్లిమిటెడ్ కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ కోరికలు తీర్చుకోవడానికి ఎలాంటి శరీరం అయితే సరిపోతుందో అలాంటి శరీరం భగవంతుడు ఇచ్చాడు. అర్థమవుతుందండి. ఇంకొక లెక్చర్లో శ్రీల ప్రభుపాద్ని అడుగుతారనమాట. ప్రభుపాద్ డిసైపుల్స్ అడుగుతారు, ప్రభుపాద్ శిష్యులు అడుగుతారు, ప్రభుపాద్ భగవంతుని ధామానికి వెళ్ళాలంటే కావాల్సిన అర్హత ఏమిటి అని చెప్పి. నోట్ చేసుకోండి దిస్ క్వశ్చన్. భగవంతుని ధామానికి వెళ్ళాలంటే వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ అని చెప్పి. ప్రభుపాద్ ఏం చెప్పారు తెలుసా? ఒకే ఒక పదంలో చెప్పారు, ఓన్లీ వన్ వర్డ్. భగవంతుని ధామానికి తిరిగి పరంధామానికి వెళ్ళాలంటే నేను వాట్ ఈస్ దట్ డిజైర్ అంటే క్వాలిఫికేషన్ అంటే ప్రభుపాద్ ఏం చెప్పారు? ఒకే ఒక క్వాలిఫికేషన్. ఏంటది? డిజైర్. DESIRE. స్విఫ్ట్ డిజైర్ కాదండి, కార్ కాదు, డిజైర్, కోరిక. ఏంట కోరిక? భగవంతునికి దగ్గర తిరిగి వెళ్ళాలి అనే కోరిక. దట్ ఈస్ బికాజ్ జీవి అనేవాడు అదే చేయగలడు. కాబట్టి నీ కోరిక ఎంత దృఢంగా ఉంటే, ఎంత తీవ్రంగా ఉంటే నువ్వు అంత త్వరగా భగవంతుని వెళ్ళిపోగలవు. ఒకే జీవితకాలంలో కూడా వెళ్ళిపోగలవు. ఇఫ్ దట్ ఈస్ యువర్ డిజైర్, దట్ ఈస్ యువర్ గోల్, దట్ ఈస్ యువర్ ఎయిమ్. సో కోరిక అనేదే మనల్ని భగవంతుని నుంచి విడిపోయేలా చేసి భౌతిక లోకానికి వచ్చేలా చేస్తుంది. అదే కోరిక అనేది తిరిగి నిన్ను భగవంతుడి ధామానికి చేరుస్తుంది. రైట్. సో ఇక్కడ మనం ఈ శ్లోకంలో చూసినట్లయితే ఇక్కడ ఆ డిజైర్ అనేది అంటే స్వతంత్ర కోరిక అనేది, ఆ డిజైర్ అనేదే లేకపోతే ఆ ప్రతిబింబం అనేది ఉండదు అసలు. అంటే ఈ అశ్వత్థ వృక్షం అనేది అసలు ఉండదు అసలు, అది ఆ కోరిక లేకపోతే. సో భగవంతుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారు, నెక్స్ట్ శ్లోకాలు ఏమని చెప్తున్నారు? ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే 3-4 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, అండ్ ఈ కొమ్మలన్నీ ఎలా ఉంటాయంట, ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో ఎక్కడి నుంచి ముగుస్తుందో అనేది ఎవరికి తెలియదంట. సో నువ్వు అండ్ జీవి అనేవాడు ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ జంప్ కొడుతూ ఉన్నాడంట, ఒక వ్యక్తి అనేవాడు. అంటే ఏంటంటే ఈ భౌతిక లోకంలో ఆది అంతం అనేది ఎవరికి అర్థం కాదు. సముద్రం మధ్యలో ఉన్నవాడికి తెలుస్తుందా అండి? తెలియదు కదా, ఎక్కడ స్టార్ట్ అయింది సముద్రం, ఎక్కడ ఎండ్ అవుతుందని చెప్పి. అందుకని భౌతిక లోకాన్ని భవసాగరం అన్నారండి ఆచార్యులు. భవసాగరం అన్నారు. అంటే జీవి అనేవాడు ఈ లోకంలో ఎప్పుడు వచ్చాడు అనేది ఎవరికి తెలియదు. ఎన్ని జన్మల నుంచి ఈ లోకంలో ఉన్నాడని ఎవరికి తెలియదు. ఇక్కడ వ్యక్తి అనేవాడు ఈ కొమ్మ మీద ఆ కొమ్మ మీద జంప్ కొడుతున్నాడు కదండి. అదే ఎందుకు జంప్ కొడుతున్నాడు? ఆ కొమ్మ మీద ఉన్న ఫలాల కోసం జంప్ కొడుతున్నాడు, ఆయన గెంతుతున్నాడు కోతిలాగా. సిమిలర్గా మనం కూడా కొమ్మ మీద ఉన్న ఫలాలు అంటే ఎంజాయ్మెంట్, సుఖం, ఇంద్రియ భోగం. సిమిలర్గా జీవి అనేవాడు ఆ ఇంద్రియ కామ కోరికల కోసమే వివిధ కొమ్మలు జంప్ చేస్తున్నాడు, ఇక్కడ వివిధ శరీరాలు వివిధ లోకాలకు వెళ్తున్నాడు అనమాట. సో ఇది జంపింగ్. సో దీనికి ఆ వ్యక్తి కొమ్మలు అనేవి అన్లిమిటెడ్ అండి, దానికి అంతమే లేదంట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కుడివైపు ఎడమవైపు, అసలు నో లిమిట్ టు ఇట్, పైన కింద అని చెప్పి. సిమిలర్గా భవసాగరాన్ని మనము దాటాలనుకుంటే అది అసాధ్యము అని చెప్పి 3వ శ్లోకంలో చెప్పారు భగవంతుడు. అండ్ 4వ శ్లోకంలో ఏం చెప్పారంటే, కానీ ఓ అర్జున, ఎవరైతే దీని నుంచి బయటపడాలనుకుంటారో వాళ్ళు దృఢ నిశ్చయంతో మరియు డిటాచ్మెంట్,
డిటాచ్మెంట్ అంటే అసంగం, రైట్, అనాసక్తితో ఆ యొక్క కొమ్మని కట్ చేసేయాలని చెప్తున్నారు అనమాట. ది హ్యాస్ టు సీవేర్ ద బ్రాంచ్ అని చెప్పి, రైట్. ఆ కొమ్మని కట్ చేయడం అంటే ఏంటంటే సింప్లీ స్పీకింగ్ మనము ఆ డిజైర్ అని చూసారా, ఆ కోరిక అనేది తిరిగి నేను భగవంతుని యొక్క దాసుడిని అనే ఆ కోరిక, ఐ వాంట్ టు సర్వ్ లార్డ్, భగవంతుని యొక్క సేవ చేయాలని ఆ కోరిక దృఢంగా చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రతిబింబం అనేది పోతుంది. అంటే అశ్వత్థ వృక్షం ఎక్కడికి పోవట్లేదు, అశ్వత్థ వృక్షం అక్కడే ఉంది, కానీ నీకు సంబంధించినంత వరకు ఆ అశ్వత్థ వృక్షం ఇంకా లేదు. మీకు అర్థమైందండి? అంటే ఈ భౌతిక లోకం ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, భౌతిక లోకం ఇక్కడే ఉంటుంది, కానీ నువ్వు ఈ భౌతిక లోకంలో ఇంకా ఉండవు, నువ్వు శాశ్వత లోకానికి చేరుకుంటావు, శాశ్వతమైన ఆనందమైన స్థితికి చేరుకుంటావు. ఫర్ యూ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. అంటే ఈ లోకంలోనే ఉండొచ్చు, యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉండవు, కానీ ఈ లోకానికి చెందినవాడు కాదు, బికాజ్ నీ మనస్సు అంతా భగవంతుని మీద ఉంటుంది, రైట్. సో అదే చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ, ప్రతిబింబం నుండి మనల్ని మనం ఎలా విముక్తులు చేసుకోవాలి. ఫస్ట్ సరైన ఉపాధి అంటే నేను ఎవరిని, నేను ఇంజనీర్, నేను డాక్టర్, నేను బ్రహ్మచారి, నేను గృహస్థని, నేను ఐఐటి అని, నేను సో ఇలా చెప్పుకుంటూ నేను పొలిటీషియన్ని, నేను బిజినెస్ మ్యాన్ని, నేను స్త్రీ, నేను పురుషుడిని, అందగాడిని, అందవీయనుని, నేను మిస్ ఇండియా అని, మిస్టర్ ఇండియా అని, సో ఇలా చెప్పుకుంటూ పోతే దిస్ ఆర్ ఆల్, నువ్వు శరీరమే కాదనుకున్నప్పుడు ఇవన్నీ శరీరానికి ఉపాధులు అనమాట. సో నేను ఎవరిని అంటే నేను భగవంతుని యొక్క సేవకుడిని, నేను భగవంతుని యొక్క అంశాన్ని, ఆ అండర్స్టాండింగ్ రావాలి. అప్పుడు ఏంటంటే నీ అహంకారం అనేది మిథ్యాహంకారం నుంచి నిజమైన అహంకారం మారుతుంది. సటిల్ బాడీ గుర్తుకుందో లేదో, ఆ సటిల్ బాడీ అనేది నెమ్మదిగా నేను అనే కేంద్రం నుంచి భగవంతుడి కేంద్రానికి రావాలి. సెకండ్ది ఏం చెప్పారు, ఆ ప్రతిబింబం నుంచి మనల్ని మనం ఎలా విముక్తి చేసుకోవాలి, ఆసక్తి ద్వారా అనాసక్తి. జీవి అనేవాడు ఈజ్ యాక్టివ్ పర్సన్, కాబట్టి ఆయన ఎప్పుడు ఏదో చేస్తూ ఉండాలి, కోరిక లేకుండా ఉండలేడు, సాధ్యం కాదు. డిజైర్స్ లేకుండా ఉండడం సాధ్యం కాదు. డిజైర్ అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే, కాకపోతే ఆ కోరికని స్వీయ సంతృప్తి బదులు భగవంతుని సంతృప్తి అది మార్చుకోగలగాలన్నమాట, రైట్. సో ఎర్లియర్ నో డిజైర్, ఇప్పుడు డిజైర్ టు సర్వ్ కృష్ణ. అంటే మన ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడం నుంచి భగవంతుని సంతృప్తిపరచాలి అనే కోరికలను అలాగనమాట. ఆ ఆసక్తి, భగవంతుని పట్ల ఆసక్తి ద్వారా ఆటోమేటిక్గా వేరే వాటి పట్ల అనాసక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే దానిలో ఉన్న ఆనందంతో ఈ ఆనందంతో పోల్చలేమన్నమాట. చిన్నపిల్లవాడు ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తుంటాడు కదండి, చిన్నపిల్లలు మట్టి తింటూ ఉంటాడు, ఆడు మట్టి తినొద్దురా బాబు, నీకు ఇది తీసుకో క్యారెట్ హల్వా ఆయన ప్రసాద్ ఇస్తే ఆటోమేటిక్గా ఆయన మట్టి వదిలేస్తాడు ఆయన. సో అదేవిధంగా మన ఇంద్రియాలకి పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ నెగిటివ్ ఎంగేజ్మెంట్ పోతుంది. అండ్ థర్డ్ పాయింట్, భౌతిక ప్రకృతిపై ఈశ్వర భావాన్ని త్యజించడం, రైట్. ఈశ్వర భావం అంటే ఏంటి, పురుష భావం, ఐఎమ్ ద లార్డ్. సో అప్పుడు ఏమవుతుంది, మాయాదేవి నిన్ను పట్టేసుకుంటుంది, త్రిగుణాల్లో బందీ అయిపోతావు. నేను క్లాస్ అది చెప్పుకున్నాను అనమాట. సో ఈ విధంగా మనల్ని మనం విముక్తి చేసుకోవాలని చెప్పి. అండ్ నెక్స్ట్ సెక్షన్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్, ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్, మళ్ళీ ఆత్మ గురించి చెప్పారు. సో ఫస్ట్ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచము, భౌతిక ప్రపంచము, వాటి గురించి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇది ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ స్పిరిచువల్ వరల్డ్ అండ్ మెటీరియల్ వరల్డ్. సో ఇంతవరకు స్పిరిచువల్ వరల్డ్ గురించి డైరెక్ట్గా అక్కడ భగవంతుడు చెప్పలేదండి, నా ధామము చెప్పారు తప్ప, ఇప్పుడు ఫస్ట్ టైము భగవంతుడు తన యొక్క ధామం గురించి చెప్తున్నారు ఇక్కడ, రైట్. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. వెరీ ఫేమస్ శ్లోక అండి ఇది, అందులో వెనకాల చెప్పండి, లెట్ ఇస్ రిసైట్ టుగెదర్, నా తర్వాత చెప్పండి. నతద్భాష్యసతే సూర్యో న శశాంకో నా పావకః యద్గత్వా నా నివర్తంతే తద్ధామా పరమం మమ. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు భగవంతుడు, రైట్. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి క్లయింట్ కూడా, కంపెనీ కూడా తన ప్రోడక్ట్ గురించి మార్కెటింగ్ చేసుకుంటుంది, అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. సిమిలర్గా భగవంతుని కూడా, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ 10 సార్లు మనం ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి అది కావాలి అనిపిస్తుంది అనమాట. సో భగవంతుడు కూడా తన ప్రోడక్ట్ని తన అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు ఇక్కడ, తన ధామం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు అక్కడ, అంటే వాస్తవాలు గొప్పగా చెప్తున్నారు అనమాట.
అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని చంద్రునిచే గాని విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ జగత్తముకు ఎప్పుడూ రారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో భగవంతుడు ఇక్కడ తన ధామం గురించి చెప్తున్నారు. వైకుంఠలోకం కానీ గోలోకాలం కానీ సో సో భగవంతుని ధామం అది ఆధ్యాత్మిక ధామం, చింతామణి ధామం. ఏం చెప్తున్నారు అక్కడ? ఈ భౌతిక ప్రపంచంలో మనం చూసినట్లయితే ఈ భౌతిక ప్రపంచం బై డిఫాల్ట్ అదే కదా, తమసోమ జ్యోతిర్గమయ, ఫ్రమ్ ద డార్క్ టు ఇల్యూమినేషన్. ఈ భౌతిక ప్రపంచం అనేది డార్క్ ఉంటుంది. మనకి సూర్యుడు, చంద్రుడు, విద్యుత్ అనేవి అవసరం. కానీ భగవంతుని ధామంలో అవేమి అవసరం లేదు. ఎందుకంటే భగవంతుని ధామానికి ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుని యొక్క శరీరం నుంచే ఆటోమేటిక్గా ఆ యొక్క బ్రహ్మజ్యోతి కాంతి మొత్తము వ్యాప్తించి ఉంటుందన్నమాట. అండ్ ఆల్ ప్లానెట్స్ ఆర్ సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ బాడీస్. ప్రతి శరీరము, ప్రతి వస్తువు అవన్నీ కూడా స్వయం ప్రకాశితమైనవి ఉంటాయి భగవంతుని ధామంలో, రైట్? సో సో భగవంతుడు ఎందుకు చెప్తున్నారంటే తన ధామం గొప్పతనం ఇక్కడ చెప్తున్నారు. సో దట్ జనాలు అనేవాళ్ళు కొంచెమైనా సరే ఆకర్షణ చెందుతారని చెప్పి ఏదో ఒక విధంగా. అండ్ భగవంతుడు ఏం చెప్తున్నారు? యద్గత్వ నా నివర్తంతే. ఎవరైతే నా ధామం ఒక్కసారి చేరుకుంటారో అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇటు రారు అని చెప్పి. అంటే ఒక్కసారి తిరిగి మనం సొంత ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా తిరిగి రాము. బికాస్ ఒక జీవి అనేవాడు, చేప అనేది ఏదో దురదృష్టవశాత్తు నీటిలోంచి బయటకు వచ్చింది. ఫైండింగ్ నీమో నీటిలోంచి బయటకు వచ్చింది. అండ్ కింద మీద పడి 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 ఊపిరాడక ఉఫ్ అని ఫైనల్గా తిరిగి ఇట్ గోస్ బ్యాక్ టు వాటర్, ఇన్సైడ్ వాటర్. దానికి ఎలా అనిపిస్తుంది? బద్ధ జీవుడికి అలాగే అనిపిస్తుంది ఒకసారి తిరిగి ధామం వెళ్ళిన తర్వాత. అండ్ అందుకనే శిల ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, ప్రభుపాదులు చెప్పంటే ఈ ఇస్కాన్ మందిరాలు, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఇది యాక్చువల్గా స్పిరిచువల్ ఎంబసీస్ అని చెప్తారనమాట. స్పిరిచువల్ ఎంబసీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉంటుంది, అమెరికా యొక్క ఎంబసీస్, రైట్, కన్సులేట్స్ ఉంటాయి కదండి, అవి భారతదేశంలో ఉంటాయి. నువ్వు అమెరికా వెళ్ళాలనుకుంటే ఎక్కడ నువ్వు వీసా పొందాలి, అవునా కదా? అప్పుడు నువ్వు అమెరికా వెళ్ళడానికి అర్హత సంపాదిస్తావు. సిమిలర్గా ఈ మందిరాలు అనేవి ఏంటంట, దే ఆర్ స్పిరిచువల్ ఎంబసీస్. అంటే భగవంతుని యొక్క వైకుంఠ ధామాలు, గోలోక బృందావన్ ధామం, వాటి యొక్క స్పిరిచువల్ ఎంబసీస్ అంటే ఇవి మందిరాలు అనేవి. అండ్ భగవద్గీత అనేది పాస్పోర్ట్. భగవద్గీత అనేది పాస్పోర్ట్ ఉంటేనే కదా మనం అసలు వెళ్ళగలం అసలు. సో భగవద్గీత అనేది పాస్పోర్ట్ అనమాట. అండ్ గురువు అనేవాడు పైలట్, రైట్, డ్రైవర్, పైలట్ అనమాట. తను వెళ్తాడు, తనతో పాటు అందరు పాసింజర్స్ తీసుకెళ్తాడనమాట. సిమిలర్గా పాసింజర్ అనేవాళ్ళు భక్తులు. సో మనము మందిరాలు, భక్తులు, గురువు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వెళ్ళాలని ఆసక్తి కలుగుతుంది. తర్వాత మనం వెళ్ళడం కూడా సుగమం అవుతుంది అనమాట, రైట్? సో మనము ఈ జన్మలో చూసినట్లయితే ఎన్నెన్నో జన్మల శరీరాలు మార్చుకున్నాం. ప్రతి జన్మలో కూడా సేమ్ స్టోరీ సుఖం చెప్పి. కానీ భగవంతుడు ధామంలో ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. బికాస్ జన్మ ఉంటే మరణం అనేది ఉంటుంది. సో భక్తుడు అనేవాడికి మృత్యు అనేది ఉండదు, రైట్? దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ నో డెత్, దెర్ ఇస్ నో స్కేర్సిటీ. అంటే అక్కడ భగవంతుడు దాన్ని వైకుంఠ అంటారు కదండి. వైకుంఠ అంటే ఏంటి తెలుసా? ఎప్పుడు విన్నారు అసలు? కుంట అంటే దుఃఖము అని చెప్పి, వైకుంఠ అంటే దుఃఖరహితం అని చెప్పి. అసలు దుఃఖం అంటే ఏంటో అసలు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండదు, రైట్? యాంగ్జైటీ అంటే ఏంటో స్పిరిచువల్ వరల్డ్లో ఉండదు అనమాట. ఈ లోకంలో చూసినట్లయితే ఈవెన్ రిచెస్ట్ పర్సన్ కూడా, అత్యంత సంపన్నుడు కూడా ఆయన యాంగ్జైటీలో ఉంటాడు. కానీ భగవంతుని ధామంలో అసలు యాంగ్జైటీ అనేది ఉండదు. అండ్ ఆ సంబంధాలు అనేవి శాశ్వత సంబంధాలు. భగవంతుని ధామాల్లో సంబంధం శాశ్వత సంబంధం, భగవంతుడితో మనకు శాశ్వత సంబంధం ఉంటుంది. అండ్ భగవంతుని ధామంలో కాంపిటీషన్ అనేది ఉండదు. ఈ లోకంలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ కావాలంటే 100 ఉద్యోగాలు ఉన్నాయంటే దానికి కనీసం 1,00,000 మంది పోటీ ఉంటుంది, కట్ త్రోడ్ కాంపిటీషన్. స్పిరిచువల్ వరల్డ్లో ఆ కాంపిటీషన్ ఏమి ఉండదండి. ఎందుకంటే భగవంతుడు అనేవాడు పరిమితం కాదు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. ప్రతి ఒక్కరూ తనకి ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా భగవంతుడు అందుబాటులో ఉంటాడు భగవంతుని ధామంలో. అండ్ అక్కడ యాక్చువల్గా ఈ లోకంలో మనం ఏ సంబంధాల కోసం వెతుకుతున్నామో ఆ సంబంధాలు వాస్తవంగా స్పిరిచువల్ వరల్డ్లో ఉంటాయి. మనం ఈ లోకంలో సంబంధాలు ఆనందం వెతుక్కుంటూ ఉంటాము. అంటే అది ఎలాంటిదంటే ఎంత చెప్పాడు, ఆ హారం యొక్క ప్రతిబింబం నీకు దొరకదు అది. ఎందుకంటే ఈ లోకంలో సంబంధాలు అనేవి నువ్వు ఎంత ఆనందాన్ని ఇస్తాయో అంతకన్నా ఎక్కువ దుఃఖాన్ని ఇస్తాయి. ఎప్పుడైనా ఆలోచించండి, ఈ లోకంలో సంబంధాలు అనేవి బికాస్
దేని మీద అయితే నువ్వు అటాచ్ అవుతావో అది పోయినప్పుడు నీకు అంతగానే ఎక్కువ బాధ వస్తుంది. మనం అందరికన్నా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళే నేను అందరికన్నా ఎక్కువ బాధించగలరు ఈ లోకంలో. దే హ్యావ్ ద ఎబిలిటీ టు హర్ట్ యూ ద మోస్ట్ హూమ్ యూ లవ్ ద మోస్ట్ యాక్చువల్గా. అండ్ ఆ సంబంధం అయితే నువ్వు ఉండవు, ఆ సంబంధం ఉండదు, ఆ వ్యక్తి ఉండడు. సో దిస్ యాక్చువల్ సంబంధాలు, యాక్చువల్ ఆనందము అంత ఆధ్యాత్మిక ప్రపంచం, దట్ ఈస్ యాక్చువల్ రియల్ హోమ్. భగవంతుడు అదే విషయాన్ని ఇక్కడ మల్టిపుల్ శ్లోకాలు చెప్తున్నారు. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేసి ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే అక్కడ వెళ్తారో మన వాళ్ళకి ఈ శ్లోకం చెప్తే, అవునా ప్రభుజీ ఇది ఎవరు ఈ శ్లోకం, నేను అమెరికా గురించి అనుకుంటున్నానే. ఇంకా చాలా మనకి ఏమనిపిస్తుంది, అమెరికా వావ్ నేను వెళ్ళాలి. సో ఒకసారి వెళ్తే తిరిగి రాము మనం. అక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నా దామానికి ఒక్కసారి వెళ్తే తిరిగి రారు అని చెప్పి. అవును, మరి అమెరికాలో దుఃఖాలు ఉండవు కదా, అమెరికాలో జబ్బులు రావు కదా, అమెరికాలోని రిలేషన్ ప్రాబ్లమ్స్ అస్సలే ఉండవు. అసలు డైవోర్స్ అనేది అమెరికాలో ఉండదు. అసలు అమెరికా క్రైమ్ అంటారు, క్రైమ్ అంటే ఏంటో అమెరికన్స్ తెలియదు. ఏమంటారు? అందుకనే కదా అమెరికా అని చెప్పి విజయవాడలో ఎవరిని అడగడమే తప్పు. మీ అబ్బాయి ఎక్కడున్నాడంటే బై డిఫాల్ట్ అమెరికా, మా అబ్బాయి ఇండియాలో ఉన్నాడంటే చెప్పుకోవడానికే నామోషి చాలాసార్లు. వాస్తవంగా ఎందుకంటే మనకి తెలియదు, మనకి సుఖం కోసం ఎదుర్కొంటూ గ్రామాల్లో ఉన్నవాడు నగరాలకు రావాలనుకుంటాడు, నగరాల్లో ఉన్నవాడు ఇంకా విదేశాలకు అనుకుంటాడు, ఆ విదేశాల్లో ఉన్నవాడు ఇప్పుడు అక్కడైనా సంతృప్తిగా ఉన్నాడంటే అక్కడ సంతృప్తిగా లేడు. వాడు చంద్రలోకానికి వెళ్ళాలనుకుంటాడు, మూన్ మీదకి వెళ్ళాలనుకుంటాడు అనమాట. మనిషి అనేవాడు ఎక్కడ ఉన్నా సరే అక్కడ సంతృప్తిగా లేడండి. ఎందుకంటే వాస్తవంగా ఆత్మని చేప అనేది నీళ్ళలో ఉంటేనే సంతోషంగా ఉంటుంది, బయటకు వస్తే ఉండదు. అదేవిధంగా జీవి భగవంతునితోనే నిజమైన ఆనందాన్ని పొందుతాడు అని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తన దామంగా చెప్తున్నారంటే, యాక్చువల్గా మీరు నా సంతానము అని చెప్పి అది చెప్తున్నారు ఇక్కడ. ఏమని చెప్తున్నారు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనషష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ భౌతిక జగత్తునందలి జీవులందరూ నా శాశ్వత అంశాలు, నా యొక్క అంశాలు, నా పిల్లలు. బద్ధ జీవనం కారణంగా మనస్సుతో కలుపుకొని 6 ఇంద్రియాలు గూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారని చెప్తున్నారు అనమాట. రైట్. సో భగవంతుడు ఏం చెప్తున్నారు? నా యొక్క అంశాలు అని చెప్పి చెప్తున్నారు. అందుకే అంటున్నారు వాళ్ళు నా పిల్లలు కాబట్టి తిరిగి ఏ తండ్రి అయినా సరే తన కొడుకు తను వదిలినప్పుడు తిరిగి తన దగ్గర రావాలని కోరుకుంటాడు. కాబట్టి అది స్వార్థం కాదు, అది ప్రేమ. అది ఒక స్టోరీ చెప్తాను. యాక్చువల్గా ఈ స్టోరీ క్రిస్టియానిటీలోకి వస్తుంది, కానీ యాక్చువల్గా మనకు కూడా అది చెందిందే. ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉంటాడు. ఆయనకి అసలు మొత్తం ఊరంతా అయిందే, దే ఆర్ ద ల్యాండ్ లార్డ్స్, జమీందార్. సో తన పిల్లల్లో ఒక పిల్లవాడు ఉంటాడు. అతడు తండ్రి అన్నీ చూసుకుంటాడు, ఏది కాదని కానీ అన్నీ ఇస్తాడు. కానీ ఆ పిల్లవాడు మాత్రము కానీ ఏంటి అది, తండ్రి చెప్పినట్టుగా మంచిగా ఉండు అని చెప్పి. కానీ ఆ పిల్లవాడు లేదు, నేను ఎందుకు తండ్రి చెప్పినట్టు వినాలి, నేను సొంతంగా ఉంటాను. తండ్రితో గొడవపడి నా ఆస్తి నాకు రాసిచ్చి అంటాడనమాట. నా ఆస్తి నాకు రాసిచ్చి నేను వెళ్ళిపోతాను. జాగ్రత్త వినండి స్టోరీ. సో తండ్రికి ఇష్టం లేకపోయినా సరే తన ఆస్తి తనకి ఇచ్చేస్తాడు, ఆయన నగరానికి వెళ్ళిపోతాడు. అండ్ డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారు అంటారు. సో కాబట్టి పంచదార ఉన్న దగ్గర చీమలు ఎలా వస్తాయో డబ్బున్న దగ్గర స్నేహితులు అలాగే వస్తారనమాట. సో ఏమవుతుంది, అప్పుడు ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్తో కానీ తిరగడము, మొత్తం డబ్బు అంతా ఖర్చు అయ్యేదాకా ఫ్రెండ్స్ వాడితో పూర్తి తిరిగారు. ఎప్పుడు డబ్బులు మొత్తం అయిపోయాయి, మాయమైపోయారు వాళ్ళందరూ. సో మనోడు నగరంలోకి వచ్చాడు, ఎవరు తెలియదు, డబ్బులు అన్నీ ఎగిరిపోయాయి. అండ్ ఇప్పుడు తినడానికి తిండి కూడా లేదు, ఆకలి, ఏం చేయాలో తెలియదు. 1 రోజు 2 రోజులు 3 రోజులు పస్తులు ఉన్నాడు. ఎవరినైనా భిక్షామని అడిగితే దున్నపోతులో నీకెవడిస్తాడని చెప్పి ఎవడు ఆయనకి రూపాయి ఇవ్వట్లేదు అనమాట. సో అప్పుడు ఆకలి తట్టుకోలేక ఏం చేస్తారంటే అక్కడ దగ్గరలోని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. వాడికి పందుల్ని పెంచే ఒక వాటెవర్ దాని బార్న్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, అదే పందులు చాలా ఉంటుందన్నమాట. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా కొంచెం తిండి పెట్టండి అంటారు. ఆ వ్యక్తి చెప్తాడు, ఏమీ ఒళ్ళొంచి కష్టపడవచ్చు కదా, నీకు ఎందుకు అడుక్కుంటున్నావు అని చెప్పి. సరే కష్టపడతాను, నాకే తిండి పెడతారంటే పెడతాను అంటాడు అనమాట. సో ఏం చెయ్యది, రోజు ఈ పందులకి ఈ యొక్క ఆహారం కలిపి పెట్టు, ఆహారం నీరు అవన్నీ పెట్టు, తర్వాత అదే నువ్వు తిను అని చెప్పి. చూడండి, జమీందార్ కొడుకు అష్టసకల వైభోగానికి ఉన్నాయి, అవన్నీ వదిలి ఇప్పటి పరిస్థితి ఎలాగంటే పందులకి ఆ తౌడు అని పెట్టి దానా పెట్టి అదే దానా నువ్వు తిను అని చెప్తే వాడు రెడీ అయిపోయాడు తినడానికి. ఆకలి అనేది ఏ పని చేపిస్తుంది. సో అలాగ తింటూ అలాగే బతికేస్తున్నాడు అనమాట. కొన్నాళ్ళకి బతికేసాడు. తర్వాత సడన్గా తండ్రి గుర్తుకొచ్చాడు. ఎప్పుడైతే తండ్రి గుర్తుకొచ్చేది బాధ వేసింది దానికి. కానీ
ఏ మొహం పెట్టి వెళ్తా తండ్రి దగ్గరికి? సో వెళ్ళలేకపోతున్నాడు. ఒకసారి సడన్గా ఆ ప్రదేశానికి ఆ గ్రామం నుంచి ఇంకో వ్యక్తి వస్తారు. వచ్చినప్పుడు ఆయన చూస్తారు, అరే నువ్వేంటి ఎంత చిక్కిపోయావేంటి, ఇలా ఉన్నావేంటి, ఇక్కడేం చేస్తున్నావంటే మొత్తం తన కథంతా చెప్పుకొని ఏడుస్తాడనమాట. అప్పుడు చెప్తాడు, మరి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అంటే, అమ్మ ఏ మొహంతో వెళ్తానని చెప్పి. అప్పుడు చెప్తాడు, నువ్వెంత బాధపడుతున్నావో నీకన్నా ఎక్కువ నీ గురించి నీ తండ్రి బాధపడుతున్నాడు అక్కడ. నీకన్నా ఎక్కువ. కాకపోతే నువ్వు మీ తండ్రి నుంచి విడిగా ఉండాలనుకుంటున్నావు కాబట్టి నీ యొక్క కోరికని గౌరవించి నిన్ను టచ్ చేయట్లేదు. అదర్వైజ్ నువ్వు ఒక్కసారి అని చెప్తే వెంటనే నేను వచ్చి తీసుకెళ్ళిపోతాడని చెప్పి. అప్పుడు ఆ పిల్లవాడు, అవునా నా తండ్రి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నేను ఎన్ని తప్పులు చేసిన తండ్రి గారు గుండెల మీద తన్నాను, అయినా తండ్రి ఇంకా నన్ను కోరుకుంటున్నాడు అంటే అఫ్ కోర్స్. సో ఇమ్మీడియట్గా ఆయన తన తండ్రి దగ్గర వెళ్తాడు. అండ్ ఆ తండ్రికి ఆ విషయం తెలుస్తుంది. తండ్రి కూడా ఊరు పొలి మీద వచ్చి తనతో కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే కొడుకుని చూస్తే ఇద్దరు కలుసుకుంటారో ఒకరినొకరు కౌగులించుకొని కళ్ళ నీళ్ళు కారుతూ ఉంటాయి. సో ఇదే స్టోరీ వేరే ధర్మంలో కూడా ఉంది, మన శాస్త్రంలో కూడా బృహత్ భాగవతామృతంలో వస్తుంది. సో ఇక్కడ తండ్రి భగవంతుడు, ఆకతాయి పిల్లవాడు మనందరం అన్నమాట. సో భగవంతునితో ఉన్నప్పుడు మనం ఏం చేయవసరం లేదు, జస్ట్ ఆయన మన అంశలం కాబట్టి ఆయనకి ఆనందాన్ని ఇస్తే ఆయన అన్నీ మనం చూసుకుంటాడు. కానీ భగవంతునికి సెల్యూట్ నేను ఎందుకు కొట్టాలనుకుంటున్నావు కాబట్టి లోకానికి వచ్చావు, ఎక్కడ 100 మంది సెల్యూట్ కొడుతున్నావు నువ్వు, ఎక్కడ 100 మంది సెల్యూట్ కొడుతున్నావు. యాక్చువల్గా భగవంతుని ముందు తల వంచేవాడు ఈ లోకంలో ఎవ్వడి ముందు తల వంచాల్సిన అవసరం రాదు. భగవంతుని ముందు ప్రణామం చేసేవాడికి ఈ లోకంలో ఎవ్వడి ముందు ప్రణామం చేయాల్సిన అవసరం రాదు, భగవంతుడు రానివ్వడు. కానీ మనమేంటి, ఈర్ష్యా దేశం వల్ల భగవంతునికి సలాం కొట్టాలంటే నామోషి, కానీ దానివల్ల 100 మంది కొట్టాలి, నో ప్రాబ్లం, హ్యాపీగా సలాం కొడతాం. ఇది మన దురదృష్టం అనమాట. కాబట్టి భగవంతుడు వేరుపడి తర్వాత కనీస అవసరాల కోసము కష్టపడుతున్నాం మనం ఈ లోకంలో. కానీ భగవంతుని యొక్క శుద్ధ భక్తులు గురువులు మనకి గుర్తు చేస్తారన్నమాట, నీ తండ్రి నిన్ను నీకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని చెప్పి. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావు అంతకన్నా ఎక్కువ నీ తండ్రి ప్రేమిస్తున్నాడు, అది నీ రియల్ ప్లేస్. సో వెంటనే ఆ పిల్లవాడు ఈ విల్ యాక్చువల్లీ తండ్రి గారిని కలుసుకుంటాడు అనమాట. సో దిస్ ఇస్ ద యాక్చువల్ స్టోరీ. సో ఎక్కడ కూడా భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యాక్చువల్గా ఇప్పుడు నా ధామం గురించి ఎందుకు చెప్తున్నా, నా ధామానికి రండి అంటున్నారు భగవంతుడు. ఇక్కడ కమ్ బ్యాక్ టు మీ అంటున్నారు, అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే, ఎందుకంటే మీరు నా పిల్లలు కాబట్టి. మమైవ అంశో జీవలోకే జీవభూత సనాతన అంటున్నారు. జీవి అనేవాడు సనాతనము, భగవంతుడు అనేవాడు కూడా సనాతనము. సనాతనం అంటే ఆది అంతం లేనివాడు. ఆత్మ శాశ్వత కాలంగా ఉంటుంది, సిమిలర్గా భగవంతుడు శాశ్వత కాలంగా ఉంటాడు. కాబట్టి సనాతన ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఆత్మస్థాయి, ఎందుకంటే ఆత్మ సనాతనం కాబట్టి. సో ఆత్మ పరమాత్మకి సేవలో ఉన్నప్పుడు అది నిజమైన ధర్మం. ఎందుకంటే మమైవ అంశో, యాక్చువల్ చెప్పాలంటే బయట లోకంలో సనాతన ధర్మం అంటే ఏంటంటే మీరు గూగుల్ చేస్తే 100 మంది 100 చెప్తారండి. కానీ ఈ శ్లోకం చెప్తుంది కదండి, మమైవ అంశో, నా యొక్క అంశ, ఇట్ ఇస్ మై పార్ట్ అండ్ పార్సల్ అనేది ఫుల్కి సర్వ్ చేయాలి, అవునా కాదా? మెషిన్లో ఒక చిన్న లీవర్ ఉంటుంది, ఆ లీవర్కి ఎప్పుడు విలువ ఉంటుంది, ఆ మెషిన్లో పెట్టి తిప్పినప్పుడు దానికి విలువ ఉంటుంది, ఆ మెషిన్ నుంచి విడిపోతే దానికి విలువ ఉండదు, అవునా కాదా? సిమిలర్గా క్లచ్ వేస్తాము, గేర్ వేస్తాము, ఆ గేర్కి ఎప్పుడు విలువ ఉంటుంది, గేర్ అది ఇరిగిపోతే ఆ రాడ్కి విలువే లేదు, కార్కు ఉంటే దాని విలువ ఉంటుంది. సో ఆ రాడ్ అనేది కార్కి సేవ చేయాలి, అప్పుడే దానికి విలువ. సో అదేవిధంగా జీవి భగవంతునికి సేవ చేయాలి, అది దాని ధర్మము. జీవి సనాతనము, భగవంతుడు సనాతనము. సనాతన ధర్మం అంటే ఏంటి వాస్తవం కదా, జీవి తన యొక్క నిజమైన ధర్మము భగవంతుడు సేవ చేసినప్పుడు, సనాతుడైన జీవి ఇంకొక సనాతుడైన భగవంతుడు సేవ చేసినప్పుడు అది నిజమైన సనాతన ధర్మము. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు, మనశ్శస్త్రాణి ఇంద్రియాని, మనస్సు ప్లస్ ఇంద్రియాలు కలిపి 6 కదండి, అందుకే శస్త్రాణి అన్నారంటే ఈ 6 ఇంద్రియాలు అంటే 6 ఇంద్రియాలు మనస్సును కలిపి మనశ్శస్త్రాన్ని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఈ 6 ఇంద్రియాలుని తనను తాను ఐడెంటిఫై చేసుకోవడం ద్వారా, నేను మనస్సు నేను శరీరం ఐడెంటిఫై చేసుకోవడం ద్వారా ఏమవుతుంది, ప్రకృతి స్థాని కర్షతి. కర్షతి అంటే కష్టపడుతున్నాడని చెప్పి, నా పుత్రులు కష్టపడుతున్నారు. ఎందుకంటే వాడు తనను తాను ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నాడు, నేను ఇండియన్, నేను పాకిస్తాను. క్రికెట్ మ్యాచ్, ఇప్పుడు ఇండియా గెలిస్తే పాకిస్తాన్ వాళ్ళు ఏడుస్తారు, పాకిస్తాన్ గెలిస్తే ఇండియన్ వాళ్ళు ఏడుస్తారనమాట. నువ్వు శరీరం అనుకుంటున్నావు కాబట్టి దాంతో ఐడెంటిఫై చేసుకుని కూడా ఏడుస్తున్నావు. అరే ఏడు, ప్రాబ్లం దేనికోసం ఏడు, అరే భగవంతునికి ఇవ్వాల్సిన సమయాన్ని వీటికి వేస్ట్ చేస్తున్నాను దానికోసం వేడు.
సో పీపుల్ షుడ్, అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, ప్రకృతి స్థాని కర్షతి మనశ్శాస్త్రాన్ని ఇంద్రియాన్ని. నా పుత్రుడు తనను తాను వేరేగా ఐడెంటిఫై చేసుకోవడం వలన బాధపడుతున్నాడు. కాబట్టి భగవంతుడు తన దగ్గర పిలుస్తున్నాడు ఇక్కడ. చూడండి శ్లోకం, మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. నెక్స్ట్ భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి యాక్చువల్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. శరీరం యదవాప్నోతి యచ్చ పిత్రామతీశ్వర గృహత్వైతాని సంయాతి వాయుర్గంధాన్ని వాషయాత్. వాయువు గంధమును మోసుకొని పోయినట్లు జీవుడు ఈ భౌతిక జగత్తున విభిన్నమైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహం నుండి వేరొక దేహముకు గొనిపోవుచుండెను. ఈ విధంగా అతడు ఒక దేహమును గ్రహించి తిరిగి వేరొక దేహమును గ్రహించుడికై దానిని విడుచుచుండును. ఈ శ్లోకాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీకు వాయుర్గంధ ఇవానని చెప్పి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాలి అనేది ఉందండి, అది గులాబీ పూల తోట మీద, మల్లె పూల తోట మీద వెళ్ళినప్పుడు అప్పుడు ఆ గాలి ఆ మల్లెపూల సువాసనని తనతో పాటు తీసుకువెళ్తుంది, అవునా కాదా? అప్పుడు నీకు ట్రైన్లో ఉన్నావు నువ్వు, రైట్? సో పక్కన పెంటకుప్ప మీదుగా ఒక తోట మీద వెళ్ళినప్పుడు నీకు మంచి సుగంధం వస్తుంది, కానీ గాలి ఆ సుగంధం కలిగి ఉంటుంది అనమాట, తీసుకెళ్తుంది. అదే గాలి ఒక పెంటకుప్ప మీదకి వెళ్ళినప్పుడు ఆ దుర్గంధాన్ని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. గాలి వీస్తుంది, పెంటకుప్ప మీద వెళ్ళినప్పుడు ఆ పెంటకుప్ప దుర్గంధం కూడా తనతో పాటు తీసుకొస్తుంది. కానీ గాలికి ఆ దుర్గంధానికి సుగంధానికి సంబంధం లేదు. కానీ దుర్గంధం మీదుగా వెళ్తే, పెంటకుప్ప మీదకి వెళ్తే దుర్గంధం తీసుకెళ్తుంది, పూల తోట మీద వెళ్తే సుగంధాన్ని తీసుకువెళ్తుంది, అవునా? కృష్ణుడు ఈ ఉదాహరణ చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అదేవిధంగా ఆత్మ అనేది రైట్ తనతో పాటుగా వివిధ సటల్ బాడీస్ అంటే వివిధ కాన్షియస్నెస్ తనతో పాటు తీసుకెళ్తుంది. అక్కడ పూల తోట అనేది ఏంటంటే, ఆ పూల తోట అనేది నీ యొక్క ఈ జీవితంలో యాక్టివిటీస్ అనుకున్నట్లయితే, ఆత్మ అనేది ఒక శరీరం నుంచి, ఇప్పుడు గాలి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది, కానీ తనతో పాటు దేన్ని తీసుకెళ్తుంది? ఆ సుగంధాన్నో లేకపోతే దుర్గంధాన్ని తీసుకెళ్తుంది, అవునా కాదా? సుగంధాన్నో లేకపోతే దుర్గంధాన్ని తీసుకెళ్తుంది. అదేవిధంగా ఆత్మ తనతో పాటు ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్తుంది. సూక్ష్మ శరీరం అంటే ఏంటి? నీ యొక్క చేతన, నీ యొక్క కామ కోరికలు, యువర్ కాన్షియస్నెస్ అన్ఫుల్ఫిల్ డిజైర్స్. అంటే అది జీవితకాలం నువ్వు త్రిగుణాల వలన నీకు కలిగిన చేతన అనమాట, ఆ సటిల్ బాడీ. దాన్ని సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారం అంటారు కదండి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరం అంటాం కదా. స్థూల శరీరం అనేది పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పూల తోట మీదకి వెళ్ళావు అనుకోండి, కాసేపు గాలి పూల తోటని దాటేస్తుంది. పూలతో దాటినప్పుడు ఇంక అక్కడ తోట కొత్త ప్లేస్కి వెళ్తుంది, అక్కడ తోట లేదు. కానీ ఆ పూల తోట మీదకి వెళ్ళింది కాబట్టి అక్కడ స్మెల్ ఉంది. తోట దాటినా సరే, తోట మీదకి వెళ్ళింది, వెళ్ళినా సరే అక్కడ స్మెల్ ఉందన్నమాట. ఈ స్మెల్ క్యారీ అయింది. కాబట్టి ఆత్మ అనేది శరీరం విడిచిపెట్టినా సరే, శరీరం విడిచిపెడితే ఏ శరీరం విడిచిపెడుతుంది? స్థూల శరీరం విడిచిపెట్టేస్తుంది. ఈ చక్రధారి అనేవాడు ఈ బాడీ విడిచిపెడుతుంది, కానీ నాలో ఉన్న ఆ సూక్ష్మ శరీరం అనేది అది విడిచిపెట్టదు. ఆత్మ ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా తనతో పాటు తీసుకువెళ్తుంది, సూక్ష్మ శరీరం తీసుకెళ్తుంది. ఈ విధంగా తీసుకెళ్తుంది. అండ్ ఆ సూక్ష్మ శరీరం వలన ఒక రకమైన స్థూల శరీరం వస్తుంది. అంటే ఏంటంటే ఆ సూక్ష్మ శరీరం అంటే కోరికలు. ఇప్పుడు నీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి, ఎలాంటి చేతన ఉంది అంటే నీ యొక్క పుణ్యపాప కర్మ, దాని ఆధారంగా ప్రకృతి భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో ఏమొస్తుంది? నీకు ఒక రకమైన శరీరాన్ని ఇస్తారు, ఒక రకమైన శరీరం వస్తుందన్నమాట, రైట్? అండ్ ఆ శరీరంలో కొన్నాళ్ళు ఉంటావు. ఆ శరీరంలో మళ్ళీ ఒక రకమైన చేతన, ఒక రకమైన కోరికలు ఏర్పడతాయి. తదనుగుణంగా మళ్ళీ ఇంకొక శరీరానికి వెళ్తావు అనమాట. అంటే ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకొని మళ్ళీ కొత్త శరీరానికి వెళ్తావు. ఈ విధంగా ఆత్మ అనేది వివిధ తనతో పాటుగా సూక్ష్మ శరీరాలని తీసుకెళ్తుంది. తదనుగుణంగా స్థూల శరీరాలు దానికి వస్తున్నాయి. ఇది ఈ యొక్క కాన్సెప్ట్ అనమాట, రైట్? ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి రాత్రి పగలు ఆడ లేదు, మగ లేదు, అక్క లేదు, చెల్లి లేదు. ప్రతి ఆడదాన్ని వాడు కామభావంతో చూస్తాడు, రైట్? ఎప్పుడు కూడా వాడు ఆ యొక్క సంభోగం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో వాడి కాన్షియస్నెస్ అంతా కూడా మనీ సెక్స్ అని చెప్పి అలాగా. సో అప్పుడు ఏమవుతుంది?
వాడి స్థూల సూక్ష్మ శరీరం అలా ఉంటుంది. కాబట్టి వాడికి ఈ శరీరం తర్వాత ఏమవుతుంది, ఆత్మ ఆ సూక్ష్మ శరీరం తీసుకెళ్తుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఏమున్నాయి, ఎప్పుడు కూడా కామ కోరికలే ఉన్నాయి. అప్పుడు ఆ వ్యక్తికి ఆ ప్రకృతి ఏమిస్తుంది, శరీరాన్ని ఇస్తుంది. ఎలాంటి శరీరాన్ని ఇస్తుంది, ఎలాంటి శరీరాన్ని ఇస్తుందంటే నీకు అలాంటివి అంటే ఆ కోరికలు తీర్చుకోవడానికి ఏది అనుకూలమో అది ఇస్తుంది. చూడండి, ప్రకృతి మనల్ని ఏమీ శపించట్లేదు, మనల్ని ఏమి హింసించట్లేదు. ప్రకృతి నీ కోరికల్ని తీరుస్తుంది. పరమాత్మ ఆధ్వర్యంలో నీ కోరికలు ఎలా తీరుస్తుంది. నీకు అన్ని కోరికలు ఉంటే నీకు మనిషి శరీరం వేస్ట్. ఒక పావురం అయిపో, రోజుకి 40 సార్లు పావురము సంభోగం చేస్తుంది. కోతి వైపు, కోతి రోజుకి 40 సార్లు చేయగలుగుతుంది. మనిషి అనేవాడు పోతాడు. సిమిలర్గా నేను చెప్పినట్టుగా సంబడి వాంట్స్ టు బీ ఆల్వేస్ ఎన్విఎస్ రకరకాల కొనాలనుకోండి, వాడికి ఆ శరీరము మనలో అది ఒక కుక్క శరీరం బెటర్ అయితే కుక్క శరీరం వస్తుంది, అదే పంది శరీరం బెటర్ అయితే పంది శరీరం వస్తుంది. అలాగా 84 లక్షల జీవరాశులు అనమాట. అంటే డిపెండింగ్ అపాన్ అంటే ఎంత డీటెయిల్గా ఉంటుంది చూడండి. అంత డీటెయిలింగ్గా ప్రకృతి ఒకటి కాదు, 2 కాదు, 84 లక్షల జీవరాశుల్లో నీ కాన్షియస్నెస్, నీ చేతన దేనితో మ్యాచ్ అవుతుందో ఆ రకమైన శరీరాన్ని ఇస్తుంది. నీ చేతన ఎలా ఉంటుందో, జీవితకాలం ఎలాంటి చేతన ఉంటుందో, మృత్యు సమయంలో అదే చేతనతో పోతావు నువ్వు. లాస్ట్ మినిట్లో నేను రామకృష్ణ అనుకుంటావేమో, అది అవదు. అది వాస్తవంగా నీ చేతన ప్రకారంగానే లాస్ట్ సెకండ్ అది వస్తుంది. తదనుగుణంగా నీకు ఒక రకమైన శరీరాన్ని వస్తుంది. రైట్. అండ్ భగవంతుడు తర్వాత శ్లోకంలో ఏం చెప్పారంటే, ఇక్కడ 9వ శ్లోకం ఏం చెప్పారంటే, ఈ విధంగా జీవుడు వేరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్న ఒక రకమైన కర్ణములు, నయనములు, జిహ్వ, నాసిక, స్పర్శని పొందును. ఆ విధంగా అతడు ఒక ప్రత్యేక రకముగు ఇంద్రియార్థములు అనుభవించును. మీకు అర్థమైందండి? అంటే నీ సూక్ష్మ శరీరం ఒక రకంగా, ఫర్ ఎగ్జాంపుల్, అది ఎక్కడ పడితే పడుకోవడము, తిండి నిద్ర. మనిషి అనేవాడు తపస్సు కోసం ఉండాలి. ఇలాంటి పనులు చేస్తే పంది బెటరు. ఎందుకంటే మనిషి అనేవాడు ఎక్కువ పడుకుని నడుము నొప్పి వస్తుంది. ఏది పడితే తింటే లావ్ అయ్యి డయాబెటీస్ వస్తుంది, లేనిపోతే జబ్బులు వస్తాయి. కానీ నీకు అలాంటి కోరికలు ఉన్నాయి. ఈ శరీరము అలాంటి కోరికలు పనికిరాదు. అప్పుడు అలాంటి కోరికలకి ఏది తిన్నా పర్వాలేదు, ఎప్పుడు పడితే పడుకోవచ్చు, టెన్షన్ ఉండకూడదు అని కోరుకున్నా. నాకేం టెన్షన్ వద్దు, ఎప్పుడు పడుకోవాలి, తిండి నిద్ర, చాలామంది అనుకుంటారు. అప్పుడు నీకు పంది శరీరం బెటరు. కాబట్టి ప్రకృతి నీకు అలాంటి శరీరాన్ని ఇస్తుందంట. అలాంటి ఇచ్చినప్పుడు కానీ ఇప్పటికిప్పుడు నీకు పంది శరీరాన్ని ఇస్తే ఆ బురదలోని బతకగలవా నువ్వు? పిచ్చికిపోతావు అనమాట. కాబట్టి అలాంటి చూడండి, ఈ విధంగా జీవుడు వేరొక స్థూలదేహం గ్రహించి మనస్సుతో కూడి ఉన్న ఒక రకమైన, అంటే సూక్ష్మ శరీరము అలాంటిది కోరుకుంటుంది, కానీ స్థూల శరీరం అనేది కూడా అలాంటి సపోర్టింగ్ స్థూల శరీరం ఇస్తుంది అనమాట. ఒక రకమైన కర్ణములు, నయనములు, జిహ్వ, నాసిక, స్పర్శ పొందును. ఇప్పుడు నువ్వు బుర్ర తిన్నావు అనుకో, నువ్వు యాక్ అంటావు, చూస్తేనే తట్టుకోలేవు. కానీ పందికి సూపర్ అంటుంది అనమాట. పందికి నచ్చుతుంది అది. సో పందికి ఏమైంది, నేనేదో కష్టపడిపోయిన ఫీలింగ్ ఉండదు, పంది సుఖంగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ రకంగా ఇప్పుడు అలాంటి కోరికలు ఉన్నాయి కాబట్టి అలాంటి శరీరాన్ని ఇస్తే ఆ కోరికలు హ్యాపీగా తీర్చుకుంటూ అలా బతికేస్తూ ఉంటుంది. అలాగా సో ఒక ప్రత్యేక రకమైన ఇంద్రియార్థములు అనుభవించును అని చెప్పారు ఇక్కడ. ఒక శ్లోకం యాక్చువల్గా శాస్త్రంలో ఒకటి చెప్తారండి, ఒక స్టోరీ వస్తుంది. ఒకసారి ఇంద్రుడు ఒక అపరాధం చేస్తాడు. అపరాధం చేయడం వల్ల తన గురువు శపిస్తాడనమాట. సో ఇంద్రుడు ఈ లోకంలో పంది శరీరాన్ని పొందుతాడనమాట. సో పంది శరీరం పొందుతాడు. తర్వాత కొన్నాళ్ళ పాటు నువ్వు భూలోకంకి వెళ్ళి ఒక వరాహం పంది శరీరం అని చెప్పి, సో అతను పాపం అలా వస్తాడు. తర్వాత నెమ్మదిగా పంది శరీరంలోనే ఒక పార్ట్నర్ ఎంచుకుంటాడు అనమాట, అంటే షీ పిగ్. కొన్నాళ్ళ తర్వాత ఆ యొక్క లేడీ పిగ్తోనే ఆయన కొన్ని పిగ్లెట్స్ అంటే పంది పిల్లలకి అంటాడనమాట. సో అలా నడిచిపోతుంది లైఫ్ హ్యాపీగానే అనమాట. తర్వాత తన తపస్సు టైం అయిపోతుంది. బ్రహ్మదేవుడు చెప్తాడు ప్రత్యక్షమయ్యి, ఓహో ఇంద్ర ఎనఫ్, ఇప్పుడు నువ్వు తిరిగి నీ లోకానికి రా అని చెప్పి. సో ఆ పంది రూపంలో ఇంద్రుడు అంటాడనమాట, అరే నా లోకం ఇదే, నా లోకం, ఐఎమ్ హ్యాపీ అని చెప్పి. అప్పుడు బ్రహ్మదేవుడు, అరే నీకు శాపం ఇది, నువ్వు దుఃఖంలో ఉండాలి, ఇలా శాపం వచ్చింది నీకు, బట్ యూ డోంట్ బిలాంగ్ హియర్, నువ్వు స్వర్గలోకంలో ఉండే స్వర్గలోకం రాజువి, నువ్వు సురాపానం చేస్తావు, నువ్వు అమృతం తీసుకుంటావు, ఇది గట్టర్ స్కూలికాల్లో ఏమన్నా అంటే ఎవరు చెప్పారు, ఇది సూపర్ ఉంటుంది, ఎప్పుడు తిన్నావా నీకేం తెలుస్తుంది అని చెప్పి. వేడి వేడి మలం, ఫ్రెష్ స్టూల్, సుగంధం, ఎంత సుగంధం అని చెప్పి, నువ్వు తట్టుకోలేవు ఆ స్మెల్ని, దానికది సుగంధంగా అనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, చూడు నా వైఫ్ మిస్ ఇండియాలో ఉంది, నా పిల్లలు ఎంత బుజ్జుకున్నారు, ఎంత ముద్దుకున్నారు అని చెప్పి. సో బ్రహ్మదేవుడికి అనిపిస్తుంది భగవంతుని యొక్క మాయ చూడు ఎలా ఉందని చెప్పి.
సో బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, సరే అని చెప్పి ఇన్స్పైర్ చేస్తాడు. ఆ ఓనర్ ఒక్కొక్క పంది పిల్లల్ని కత్తలకాడ అనమాట స్లాటర్ హౌస్ తీసుకెళ్ళి కబేలా ఆయన సరే పంది ఏడుస్తూ నా పిల్లడు అని చెప్పి తర్వాత తన భార్యను కూడా తీసుకెళ్ళిపోతాడు, ఏడుస్తుందన్నమాట. తర్వాత తనను కూడా కబేలా తీసుకెళ్తారు. అప్పుడు దానికి నేను ఇంద్రుని గుర్తుకొస్తుంది. అంత దుఃఖం పొందిన తర్వాత అప్పుడు ఆ అటాచ్మెంట్ పోయి అరే నేను ఇక్కడ ఏం చేస్తున్నానని చెప్పి. సిమిలర్లీ బద్ధజీవి అనేవాడు మనమే కాదు, మనకు అనిపిస్తుంది అరే ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్ అని చెప్పి. మనకి కాదు, ఈ మలంలో ఉన్న ఒక పురుగుకు కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనిపిస్తుంది. నీకు అనిపిస్తుంది అరే పాపం అని చెప్పి, దానికి పాపం అనిపించదు. ఎందుకంటే దానికి ఇంద్రియాలు అలాగ సృష్టింపబడతాయి, దానికి అలాంటి కోరికలు ఉన్నాయి కాబట్టి అలాంటి శరీరం వస్తుంది. అలాంటి శరీరం వచ్చినప్పుడు ఆ ఇంద్రియాలు దానికి ఆ కోరికలకు సరిపడే ఇంద్రియాలు వస్తాయి దానికి. సో అందుకే ఒకసారి శ్రీల ప్రభుపాద్ ఇదే లెక్చర్ చెప్పినప్పుడు ఒక వ్యక్తి నేర్చున్నాడు అనమాట. ఏమన్నాడు, ప్రభుపాద్ ఇఫ్ ఐఎమ్ ఎ డాగ్, మీరు అన్నారు భక్తి చేయకపోతే కుక్క శరీరం వస్తుందని చెప్పి. సరే కుక్క శరీరం వస్తే ఆ కుక్క శరీరానికి సరిపడే ఇంద్రియాలు కూడా వస్తాయి. సో ఆ ఇంద్రియాల్లో ఆ కుక్కలాగా నేను హ్యాపీ బతికేస్తానని చెప్పి. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఐ డోంట్ మైండ్ బికమింగ్ ఎ డాగ్. నాకేం ప్రాబ్లం లేదు, కుక్క నాకేం ప్రాబ్లం లేదు. కుక్క అయితే కుక్క ఇంద్రియాలు వస్తే ఆ ఇంద్రియాలు హ్యాపీ ఎంజాయ్ చేస్తానని చెప్పి. ప్రభుపాద్ అంటారు ఐ డోంట్ మైండ్ బికమింగ్ ఎ డాగ్ అని. ప్రభుపాద్ అంటారు అలాంటి వాడితో ఏమైనా ఆర్గ్యూ చేస్తాము, నా సంపూర్ణ ఆశీర్వాదం నీకు ఉంటుంది కుక్క అవడానికి అని చెప్పి అంటారు అనమాట. మై ఫుల్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ ఫర్ యూ బికమ్ ఎ డాగ్ అని చెప్పి. ఎందుకంటే నీకు అర్థం కావట్లే, కానీ మేము అవ్వాలనుకోవట్లేదని ప్రభుపాద్ చెప్తారు. సో దట్ ఈస్ ద హోల్ దిస్ కాన్సెప్ట్. ఒక రకమైన సూక్ష్మ శరీరము, ఆ సూక్ష్మ శరీరం ఎలాంటిది కాబట్టి మన ప్రతి నిమిషము, మన ప్రతి పని, ప్రతి కార్యము, ప్రతి ఆలోచన, ప్రతి కోరిక నీకు ఒక రకమైన సూక్ష్మ శరీరం తయారు చేస్తుంది. ఈ జీవితకాలంలో నువ్వు నీ యొక్క కోరికల ప్రకారం ఒక సూక్ష్మ శరీరం తయారు చేస్తావు. ఆ సూక్ష్మ శరీరం ప్రకారంగా నీకు నెక్స్ట్ స్థూల శరీరం వస్తుంది. కాబట్టి స్పిరిట్ నుంచి బాడీ వస్తుంది, బాడీ నుంచి స్పిరిట్ కాదు. నీ సూక్ష్మ శరీరం నుంచే స్థూల శరీరం అనేది ఏర్పడుతుంది. మళ్ళీ ఆ కొత్త స్థూల శరీరంలో నువ్వు ఎలాగ నీ సూక్ష్మ శరీరాన్ని ఎలాగ తయారు చేసుకుంటున్నావు అనే దాని ప్రకారంగా మళ్ళీ ఒక స్థూల శరీరం ఏర్పడుతుంది అనమాట. సో అలాగా దట్ ఈస్ ద ట్రాన్స్మైగ్రేషన్. అండ్ కృష్ణుడు ఏమని చెప్తున్నారు, మూర్ఖులు ఈ విషయాన్ని తెలుసుకోలేరు. తన దేహము ఏ విధంగా విడిచిపెడతాడో అండ్ విడిచిపెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటి వాడి దృష్టిలో జిందగీ నా మిలేగా దుబారా, ఒక సినిమా కూడా ఉంది ఈ పేరుతోని. ఉన్నది ఒకటే జిందగీ, తెలుగులో కూడా ఉందో తెలియదు, బట్టను ఒకటే లైఫ్ కాబట్టి ఎంజాయ్. సో ఇది ఎలా ఉంటుందంటే పిల్లి పాలు తాగినప్పుడు కళ్ళు మూసుకుని తాగుతుందంట, ఎవరు చూడకూడదని చెప్పి. సిమిలర్గా నువ్వు నచ్చినట్టుగా ఉండాలి, నా కర్మలకు నేను బాధ్యుని కాకూడదు, ఏం చేయాలి, వేరే జన్మ లేదు అలా అనుకొని ఊహించుకుంటే అప్పుడు నీకు పుణ్యం పాపం అనేది ఉండదు. పుణ్యం పాపం అనే కాన్సెప్ట్ మళ్ళీ జన్మ అనే ఉంటేనే కదా. మళ్ళీ జన్మ అనేది లేదనుకున్నప్పుడు పుణ్యం ఏంటి, పాపం ఏంటి, దేవుడు ఏంటి, దెయ్యం ఏంటి, ఫినిష్. నచ్చినట్టుగా బతకో, జంతువులో బతికేస్తాను నేను. కాబట్టి అలా జంతువులు అంటే నో రూల్స్, మంచి చెడు అనే విచక్షణ ఉండదు జంతువులకి, అలా బతికేస్తాను. అప్పుడేమవుతుంది, జంతువు అవుతావు నువ్వు. సో భగవంతుడు అదే చెప్తున్నారు, మూర్ఖులు తెలుసుకోలేరు. ప్రకృతి గుణ ప్రభావంలో ఏ రకమైన దేహము అతను అనుభవిస్తాడో మూర్ఖులు తెలుసుకోలేరు. అంటే మూర్ఖులు అనేవాడికి నెక్స్ట్ లైఫ్ ఏంటి అనే విషయం అర్థం కాదు వాడికి. ఈ లోకంలో కూడా చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక కాలేజ్ పిల్లవాడు ఉంటాడు, ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. ఒక స్టూడెంట్ ఏంటి, సరే ఆటపాటలు ఉండాలి, ఓకే కాదంటలేదు, కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా అకాడమిక్ యాక్టివిటీస్ ఉండాలి. కానీ మెయిన్ స్కూల్కి ఎందుకు వెళ్తాము, మెయిన్ కాలేజ్కి ఎందుకు వెళ్తాము, చదువుకోవడానికి. చదువుకోవడం అనేది మెయిన్, దాంతోపాటు కొంచెం ఆటపాటలు అనేవి ఉండొచ్చు, రైట్. కానీ ఇంకోటి వెళ్తాడు, వాడికి చదువు అనేది వద్దు, ఓన్లీ ఆటపాటలు. వాడికి ఏమనిపిస్తుంది, చదువుకునే వాడిని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది వాడికి, అరే ఎంజాయ్ చేయట్లేదని చెప్పి. వాడికి అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఎంజాయ్మెంట్ అనుకుంటున్నావు, దీని పర్యవసానము రేపొద్దున కాలేజ్ నుంచి బయటకు వస్తే కుక్క కూడా నేను చూసి కాల్ ఎత్తదు, కుక్క కూడా నీ వైపు చూడదనమాట. ఎందుకంటే పనికి మాల కూడా అవుతావు నువ్వు, నీ ఇంట్లో వాళ్ళని ఏడిపిస్తావు, నువ్వు ఏడుస్తావు, నువ్వు కెరియర్ చెడగొట్టుకుంటావు నువ్వు, రైట్. సో సిమిలర్లీ వాడు తాత్కాలిక ఆనందం కోసం చూస్తున్నాడు. ఈ వ్యక్తి అనేవాడు, ఫస్ట్ స్టూడెంట్ అనేవాడు దీర్ఘకాలిక ఆనందం కోసం చూస్తున్నాడు. అంటే నేను ఈరోజు కొంచెము డిసిప్లిన్గా చదువుకుంటే మంచి కెరియర్లో సెటిల్ అవుతానని చెప్పి. సో ఫస్ట్ వాడు రెండో వాడు కన్నా ఇంటెలిజెంట్, కొంచెం దీర్ఘకాలికం ఆలోచిస్తున్నాడు. వీడికన్నా ఎక్కువ ఆలోచించేవాడు వాడు ఈ లైఫ్ టైం గురించి ఆలోచిస్తున్నాడు. ఇది 4 సంబంధించి కాదు, నా జీవితం మొత్తం బతకాలంటే నేను 4 కష్టపడాలని చెప్పి. కానీ అంతకంటే తెలివైన వాడు ఇది ఒక్క జన్మ గురించి కాదు, నెక్స్ట్ నా మల్టిపుల్ లైఫ్ టైమ్స్, కాబట్టి ఈ లైఫ్ టైం నేను సరిగ్గా ఉపయోగించుకుంటే
నేను జీవితకాలం, నేను శాశ్వతంగా జీవితకాలం మాత్రమే కాదు, శాశ్వతంగా ఆనందం పొందగలను అని ఆలోచిస్తాడు అనమాట. దట్ ఈస్ ఈవెన్ బిగ్గర్ బ్రాడర్ విజన్. మూర్ఖులు అనే వాళ్ళకి ఈ రోజు గురించి ఆలోచిస్తే తప్ప రేపటి గురించి ఆలోచించలేరు. సిమిలర్గా ఆధ్యాత్మికంగా మూర్ఖులు అనేవాళ్ళు ఈ జన్మ గురించి ఆలోచిస్తే తప్ప ఫర్దర్గా నెక్స్ట్ ఏంటి అనే విషయంలో ఆలోచించలేరు అనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని వస్తుందంటే, సరే నాకు నెక్స్ట్ జన్మ అవసరం లేదు, ఐ డోంట్ వాంట్, నేను ఈ జన్మలోనే నేను నమ్మను, నేను నెక్స్ట్ జన్మ నమ్మను, అంతే, ఇది ఒకటే జన్మ, ఉన్నది ఒకటే జిందగీ, కాబట్టి నాకు ఈ స్పిరిచువాలిటీ వద్దు, భగవంతుడు వద్దు. కానీ భగవంతుడు ఏమంటున్నారంటే, సరే నువ్వు నమ్మొద్దు, ఈ ఒక్క జన్మే అనుకో. ఈ ఒక్క జన్మ అనుకున్నా సరే ఈ జన్మలో కూడా ప్రతి క్షణము నేనే, నా వల్లే నువ్వు బతుకున్నావు, నా వల్లే నువ్వు యువర్ సర్వైవింగ్ అనే విషయాన్ని భగవంతుడు ఇప్పుడు చెప్తున్నారు. ఎం అంటే మెయింటైనర్, నేనే పోషకుడిని, దేనికి? నీ శరీరానికి, నీ మనస్సుకి, నీ ఆత్మకి, అన్నిటికీ నేనే పోషకుడిని చెప్తున్నారు భగవంతుడు. ఎలాగన్నా చూస్తాం ఇప్పుడు మనం. సో 12వ శ్లోకం చూడండి. సమస్త జగమునందలి అంధకారమును నశింపజేయ సూర్యుడి తేజస్సు నా నుంచే వచ్చింది, చంద్రుడి తేజస్సు కూడా నా నుంచే వచ్చింది, అగ్ని తేజం కూడా నా నుంచే వచ్చింది. భగవంతుడు ఏం చెప్తున్నారు? నా వలనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు లేకపోతే వెలుతురు లేదు, సూర్యుడు లేకపోతే ఈ జబ్బులు, రోగాలు అనేవి బీభత్సంగా వస్తాయి. సూర్యుడు ఇస్ నెంబర్ 1 శానిటైజర్, నెంబర్ 1 వ్యాక్సిన్ సూర్యుడు. అండ్ నా వల్లే చంద్రుడు కూడా వస్తున్నారు, అండ్ చంద్రుడి వల్లనే కాయగూరలు అన్నీ పంటలన్నీ పండుతాయి. అండ్ అగ్ని కూడా, వేడి కూడా నా నుంచే వస్తుంది, అగ్నిలో ఆ వేడి కూడా నేనే అని చెప్తున్నారు భగవంతుడు. కాబట్టి బతకడం కోసము సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఫైర్ అని, లేకపోతే ఎలా తింటావు నువ్వు అసలు? ఇవన్నీ కూడా నా వల్లే అని చెప్తున్నారు భగవంతుడు. రైట్. నెక్స్ట్ శ్లోకం చూడండి. గామావిష్య చ భూతాని ధారయామ్యాహం ఓజస పుష్ణామి ఔషధి సర్వా సోమో భూత్వా రసాత్మకః. నేనే ప్రతి గ్రహమునందు ప్రవేశిస్తున్నాను, ప్రతి గ్రహంలో నేనే ప్రవేశిస్తున్నాను, నా శక్తి చేతనే అవి తమ కక్షయందు నిలిచి ఉన్నాయి. నేనే చంద్రుడినైనా సర్వ ఔషధులకు జీవరసమును సమకూరుస్తున్నాను. అంటే చంద్రుడిని, జీవరసం అంటే ఏంటంటే ఆ ఫలాల్లో ఉన్న రుచి, ఆ కాయగూరలో ఉన్న పోషణ రుచి, అది కూడా నా వల్లే వస్తున్నాయని చెప్తున్నారు. చంద్రుడి వల్ల వస్తున్నాయి అండ్ చంద్రుడి ద్వారా నేను చేపిస్తున్నాను. అండ్ ప్రతి గ్రహంలో నేనే ప్రవేశించాను అండ్ ఆ కక్షయందు అవి నిల్చున్నాయని చెప్తున్నారు భగవంతుడు. సో ఈ సైడ్ నా ద్వారానే, అదర్వైజ్ ఎలా సాధ్యము? సో ఈరోజే హార్వర్డ్ యూనివర్సిటీ, ఈరోజే పేపర్లో వచ్చింది, మీకు ఆర్టికల్ పంపిస్తాను. హార్వర్డ్ యూనివర్సిటీ నోబెల్ లారెట్స్, సైంటిస్టులు, ఈరోజు న్యూస్లో విషయం అది, వాళ్ళు దే హ్యావ్ డిక్లేర్డ్ భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పి. అంటే భక్తులకి అవసరం లేదు, ఎవరో చెప్పాలా మనకి. కానీ బయట వాళ్ళు సైంటిస్టులు, మొబైల్స్, కంప్యూటర్లు, సో అదేదో భగవంతుడు నమ్మడం అంటే అదేదో మూర్ఖత్వము, అజ్ఞానం అనుకుంటారు. కానీ టాప్ మోస్ట్ సైంటిస్టులు, హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు డిక్లేర్ చేశారు ఏమంటే, వీఆర్ వెరీ క్లియర్. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల రీసెర్చ్లు చేశారు. అంటే ముఖ్యంగా ఈ కాస్మోస్ అంటే ఈ అంతరిక్షము అనేది భగవంతుడు అనేవాడు లెక్క లేకపోతే ఇది అసాధ్యము అని చెప్పి. అంటే ఛాన్స్ థియరీ మేబీ తనకు ఆటోమేటిక్ నడిచిపోతుంది, ఆటోమేటిక్ ఇది అయిపోతుంది, ఆటోమేటిక్ అది అయిపోతుంది. సరే 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది. సింపుల్ అండి. నువ్వు ఇంట్లోకి వెళ్ళావండి, ఇంట్లోకి వెళ్ళావు, నువ్వు వెళ్ళినప్పటికల్లా వేడిగా ఎండలో మండిపోతున్నా బగబగబా అని చెప్పి ఒక ఇంట్లోకి వెళ్ళావు. నువ్వు వెళ్ళినప్పటికీ ఆ రూమ్ చల్లగా ఉంది, ఏసీ ఆన్ చేసి ఉంది, అండ్ నీకోసము అప్పుడే గీజర్లోంచి వేడి నీళ్ళు రెడీ ఉన్నాయి స్నానం చేయడం కోసము. అండ్ అంటే చల్లని ఏసీ రూమ్ ఉంది, అండ్ కొత్త బట్టలు రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ఆ డైనింగ్ టేబుల్ మీద 10 రకాల ఐటమ్స్, వంటకాలు వేడివేడిగా తాజాగా ఉన్నాయి. ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంది. దాని అర్థం ఏంటండి? దాని అర్థము అవన్నీ ఆటోమేటిక్గా అయిపోయాయా, లేకపోతే ఎవరో ఒకరు అవన్నీ అరేంజ్ చేసి పెట్టారని అర్థమా? ఎవరో ఒకరు. సరే ఒకటంటే అర్థం చేసుకోవచ్చు, ఏసీ అంటే సరే ఏసీ ఉంది, వంటకాలు రెడీగా ఉన్నాయి, ఇవి రెడీగా ఉన్నాయి, ఆ రూమ్ మీద క్లీన్గా ఉంది, నీకోసం కొత్త బట్టలు రెడీగా ఉన్నాయి, రైట్, అన్నీ ఉన్నాయి, నువ్వు స్నానం చేయడానికి టవల్, బ్రష్ అన్నీ రెడీగా ఉన్నాయంటే దాని అర్థము ఎవరో ఒకరిని చేసి పెట్టారనే అర్థం కదా. నువ్వు కాకపోతే ఎవరో ఒకరు చేయాల్సిందే కదా అది. సిమిలర్గా నేను కాకపోతే ఇంకెవరు చేస్తున్నారు అది? సైంటిస్టులు ఏం చెప్పారు? ఇప్పుడు 1, 2 అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతి విషయంలో కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే 100% వెనకాల ఎవరో ఉన్నారు భగవంతుడు. ఇదే విషయాన్ని నేను గత 20 ఏళ్ళుగా నా క్లాసులో చెప్తున్నాను నేను, శాస్త్రం ఆధారంగా.
నాకు ఆనందం వేసింది అనమాట. సైంటిస్ట్ ఈరోజు వచ్చిన ఆర్టికల్లో అదే విషయాన్ని వాళ్ళు 1, 2, 3, 4 అంటే ప్రతి విషయంలో కూడా అన్నీ ఒక పర్ఫెక్ట్ రిథంలో నడుస్తున్నాయంటే భగవంతుడు కాకపోతే వేరే ఆప్షనే లేదు అని చెప్పి అలాగని చెప్పారనమాట. సో భగవంతుడు అదే విషయం చెప్తున్నాను, నేను శరీరాన్ని నేనే పోషిస్తున్నాను. చూడండి ఇక్కడ వాటర్ సైకిల్ మనం చూస్తాము, మనము ఉప్పు నీరు తాగలమా? సముద్రంతో ఉప్పు నీరు వాడలేము. ఉప్పు నీరు సాధారణ నీరు కింద చేయండి చూద్దాం ఎవరు చేస్తారు. అలా చేస్తే ఎంత ఖర్చు అవుతుంది. కానీ భగవంతుడు చూసారా ఎలా చేస్తారు? మేఘాల రూపం సూర్యుడి ద్వారా ఆ వాటర్ అనేది ఆవిరవుతుంది, మేఘాల్లోకి వెళ్తుంది, ఉప్పు ఉండిపోతుంది, మంచినీరు ఆవిరవుతుంది. ఆ మేఘాలు వివిధ ప్రదేశాలకు వెళ్ళి అన్ని ప్రపంచమంతా వాటర్ కుడుస్తుంది. ఇప్పుడు మనం ఒక్క దగ్గర ఉన్న వాటర్ని, రిజర్వాయర్లో ఉన్న వాటర్ని సిటీ అంతా పంపించాలంటే వాటర్ ట్యాంకులు, పైప్ కనెక్షన్లు గత స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నడుస్తున్నా సరే ఈరోజు కూడా జలధార మిషన్, జలజీవన్ మిషన్, ప్రధానమంత్రి మిషన్ పేరుతో ఈరోజు కూడా ప్రతి ఇంటింటికి వాటర్ వెళ్ళట్లేదు. 75 సంవత్సరాల నుంచి ఇన్ని ప్రభుత్వాలు మారినా సరే ప్రతి ఇంటికి ఈరోజు కుళాయి లేదు, వాటర్ ప్రతి ఇంటింటికి వెళ్ళట్లేదు. కానీ భగవంతుడు సిస్టమ్ చూడండి, సముద్రంలో నీరుని తీసుకొని ఉప్పును వదిలేసి మంచినీరుని తీసుకుంటున్నారు. ఆ మంచినీరుని మొత్తము ఈ లోకం అంతా కూడా మేఘాల రూపంలో అంతా పంచుతున్నారు. అన్నిటి దగ్గర వాటర్ వస్తుంది. ఎవరు చేస్తున్నారండి? ఆటోమేటిక్గా. అంటే సముద్రంలో నీరు ఉప్పుగా ఎందుకు ఉంటుందండి? ఉప్పు కొట్టడం వల్ల ఫ్రెష్నెస్ మెయింటైన్ అవుతుంది, లేకపోతే వాటర్ కూలిపోతుంది. సాల్ట్గా ఉండడం వల్లనే అది వాటర్ తాజాగా ఉంటుంది. సో చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా నేను చెప్పాను కదండి, మనకి ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము. ఆ అందరూ కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంటే ఏమవుతుంది ఈ లోకము? కానీ ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది వృక్షాలకి ఆహారం అనమాట, అది పీల్చుకుంటుంది, ఆక్సిజన్ వదులుతుంది. మనం అలా తయారు చేయగలిగామండి? ఇంతవరకు మనిషి అనేవాడు అలా తయారు చేయగలిగాడా? ఇప్పుడు ఈ కంపెనీలు, ఫ్యాక్టరీల పేరుతో ఎంత వ్యర్థ పదార్థం వస్తుంది, అది నీళ్ళలో కలిసి గాల్లో కలిసి జనాలు చేస్తున్నారు. కానీ మనిషి అనేవాడు ఆ వ్యర్థ పదార్థాలని 100% ఇంకో కంపెనీకి ముడిసరుగ్గా పెట్టి ఆ కంపెనీ ద్వారా మంచి తయారు చేయగలడా? అలా చేస్తే భగవంతుడు అయిపోతుంది. అప్పుడు ఒప్పుకుంటా భగవంతుడు లేడని చెప్పి. సో మన శరీరాన్ని ఆయనే పోషిస్తున్నాడు. నెక్స్ట్ ఇంక చూడండి భగవంతుడు ఏమని చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలోని, ఈవెన్ మీరు తినే ఆహారం కూడానా యాక్చువల్ నేనే డైజెస్ట్ చేస్తానని చెప్తున్నారు. ప్రాణుల దేహం నందలి జఠరాగ్ని నేను, ప్రాణ అపాన వాయువులలో కూడి నేను 4 విధములైన ఆహారముల్ని పచనం చేస్తున్నానని చెప్తున్నారు అనమాట. ఎగ్జాక్ట్ శ్లోక ఏంటంటే అహం వైష్ణవ నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమేత పచామ్యాన్నం చతుర్విధం అని చెప్తున్నారు అనమాట. రైట్, 4 రకములైన ఆహారాన్ని నేనే డైజెస్ట్ చేపిస్తున్నాను అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. 4 రకాలు ఏంటంట? నమిలేది, చీకేది, తాగేది, నాకేది. రైట్. సో మనం తింటున్న ఆహారం కూడా ఎలా డైజెస్ట్ అవుతుంది మనకు తెలుసా అండి? ఆటోమేటిక్గా అవుతుంది, అన్నీ ఆటోమేటిక్గా. ఆటోమేటిక్గా నీ ఇంట్లోకి ఆహారం వచ్చేస్తుందా? ఆటోమేటిక్గా వంట వండేస్తుందా? ఆటోమేటిక్గా నీ రూమ్ క్లీన్ అయిపోతుందా? ఆటోమేటిక్గా నీకు బట్టలు రెడీ అయిపోతున్నాయా? ఎవడో చేస్తేనే అవుతున్నాయి కదా. రైట్, సింపుల్. కానీ కడుపులో ఆహారం నువ్వు అనుకుంటేనే అవుతుందా? ఎలా అవుతున్నది? నేనే జఠరాగ్ని. ఆయుర్వేద డాక్టర్లు చెప్తారు. అసలు ఆయుర్వేదిక్ అనేది భగవంతునితో చాలా క్లోజ్ సంబంధం ఉంటుందండి. అలోపతి అనేది భగవంతుని పక్కన పెట్టేస్తుంది, ఇంగ్లీష్ మందులు. కానీ ఆయుర్వేదిక్ మందులు అనేవి ధన్వంతరి నుంచి వస్తుంది సబ్జెక్ట్ అది. సో అవి భగవంతుడు చాలా క్లోజ్. సో ఆయుర్వేదము ఏంటి? జఠరాగ్ని అంటారు. ఆ జఠరాగ్ని సరిగ్గా లేకపోతే అన్ని రకమైన అన్ని శారీరక సమస్యలకి కారణము స్టమక్లో ఆ ఫైర్ అనేది సరిగ్గా లేకపోతే అప్పుడు నువ్వు ఎంత మంచి ఆహారం తిన్నా సరే నువ్వు ఆరోగ్యంగా ఉండవు. ఆ ఫైర్ని సెట్ చేస్తారన్నమాట, దాన్ని జఠరాగ్ని అంటారు. భగవంతుడు ఏమంటున్నాడు? నేను ఆ జఠరాగ్ని, అలా జఠరాగ్ని ద్వారా నేను మీ శరీరాన్ని పోషిస్తున్నాను అంటున్నారు. నేనే ఆ జఠరాగ్ని అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఇప్పుడు శారీరక స్థాయిలో నేను పోషిస్తున్నాను. ఇప్పుడు భగవంతుడు మానసిక స్థాయి గురించి చెప్తున్నారండి. మానసిక స్థాయి గురించి చెప్తున్నారు. ఏమంటున్నారు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదేశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. ఏమంటున్నారంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో అంటే ప్రతి ఒక్క హృదయంలో కూడా నేను ఉన్నాను, ఆ పరమాత్మగా ఉన్నాను. మత్తః నా నుంచే, స్మృతి అంటే జ్ఞాపకము, జ్ఞానం అంటే జ్ఞానము, అపోహనం చ అంటే మతి మరుపు కూడా నా నుంచే వస్తుంది.
నా నుంచే జ్ఞాపకము, నా నుంచే మతిమరుపు, నా నుంచే జ్ఞానము, 3 కూడా నా నుంచే వస్తున్నాయి అంటున్నారు. సో ఓకే ప్రభుజీ, మతిమరుపు కూడా నా నుంచే వస్తుంది అంటున్నారు. మతిమరుపు దాని నుంచి ఆయన రావడం ఏంటంటే, మతిమరుపు కూడా అవసరం మనకి. ఇప్పుడు ఆత్మ అనేది ఎన్నెన్నో శరీరాలని తీసుకుంటుంది కదా, ఎన్నెన్నో జన్మలు. ప్రతి జన్మలో కూడా గత జన్మలో ఏమైందో నీకు ఈ జన్మ గుర్తుకుంటుందా అండి? గుర్తుకుండదు, గుర్తుకుండకూడదు. నిజంగా నీకు గుర్తుకుంటే నీ అంత దురదృష్టవంతుడు లేడు. కొన్నిసార్లు మనము చిన్నప్పుడు హాలీవుడ్ మూవీస్ చూసాము, లాస్ట్ లైఫ్ గుర్తుకుంటుంది వాడికి, పాపం నరకం అనిపిస్తున్నాడు అనమాట. ఎంతో సైక్రాటిస్టులు వాళ్ళని చూపిస్తుంటారు. వీ హావ్ సీన్ ఫిల్మ్స్ లైక్ దట్, రైట్, థ్రిల్లర్ మూవీస్ అని చెప్పి. సో గతం అనేది నువ్వు గుర్తుకుంటే లాస్ట్ టైం ఎలా చనిపోయి ఉంటావు? మేబీ ఒక లారీ గుద్ది చనిపోయావు, ఆ రోజు జంతువు ఇలాగ గొంగలు పురిగయ్యావు, ఎవడో కాలు పట్టి నేను కాలు మీద తొక్కేశాడు అనమాట. అది నీకు గుర్తుకుంటే నీకు ఎలాంటి ఫోబియాస్ ఉంటాయి? నీకు రోడ్ ఎక్కగలవా? నీటిలో చనిపోయావు, నీటిలో దిగగలవా? సో ఇమాజిన్ ఒక 100 జన్మలు ఎత్తావు, 100 జన్మల్లో ఎలా చనిపోయి గుర్తుకుంటే నువ్వు బతకగలవు అసలు సుఖంగానా? కాబట్టి ఏది కొన్ని మర్చిపోవాలి. సో మతి మరపు కూడా భగవంతుడు ఇస్తాడు ఈ లోకంలో కూడా, రైట్. జీవితంలో హ్యాపీగా ఉండాలంటే 4 ఉండాలి. నువ్వు చేసిన సహాయం మర్చిపోవాలి, నీకు చేసిన సహాయం మర్చిపోకూడదు, నువ్వు చేసిన తప్పు మర్చిపోకూడదు, నువ్వు చేసిన ఒప్పు మర్చిపోవాలి, నీకు జరిగిన తప్పు మర్చిపోవాలి. నువ్వు 2 గుర్తుకుంచుకోవాలి, ఇప్పుడు 2 మర్చిపోవాలి. సో ఆ జ్ఞాపక శక్తి భగవంతుడే ఇస్తున్నాడు, మతి మరపు కూడా భగవంతుడు ఇస్తున్నాడు. కాబట్టి సుఖంగా ఉండడానికి ఏది అవసరమో అది ఆయన ఇస్తున్నాడు అనమాట. మానసికంగా కూడా వాట్ ఈజ్ నాట్ నెససరీ మర్చిపోయే శక్తి భగవంతుడు ఇస్తున్నాడు అనమాట. అండ్ ఈవెన్ రిమెంబరెన్స్, ఆ జ్ఞాపక శక్తి అనేది మైండ్లో కెపాసిటీ, మైండ్కి ఎంత కెపాసిటీ తెలుసా అండి? ఈ సృష్టిలో ఉన్న అన్ని లైబ్రరీస్ కలిపినా సరే ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకునే శక్తి మైండ్కి ఇచ్చాడనమాట భగవంతుడు. సో అది కూడా, అది ఎలా సాధ్యమైంది? అది కూడా భగవంతుడు నేనే ఆ జ్ఞాపక శక్తి అని చెప్తున్నారు భగవంతుడు. నెక్స్ట్ ఏమంటున్నారు? వేదేశ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఏం చెప్తుంటే సమస్త వేదాల నుంచి ఏం తెలుసుకోవాలంటే నేనే తెలుసుకోవాలి. వేదేశ సర్వైర్ అహమేవ వేద్యో, వేద్యో అంటే తెలుసుకోవడము. సమస్త వేదాల నుంచి నన్నే తెలుసుకోవాలి. కాబట్టి కృష్ణుని అర్థం చేసుకోలేని వాడు, నువ్వు ద్వివేది, త్రివేది, చతుర్వేది, నువ్వు ఏ వేది అయినా సరే, ఇఫ్ యూ డోంట్ నో కృష్ణ యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. అండ్ వేదాంత కృత్వేద విదేవ చాహం, అండ్ సమస్త వేదాల యొక్క కృత్వేదను, సో ఆ వేదాలు రచించింది కూడా నేనే అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. వ్యాస మహర్షి ఆయనే కదా, రైట్. సో వేదాంత కృత్ విదేవ చాహం చెప్పి, సో ఐఎమ్ దట్ పర్సన్ చెప్పి, సో భగవంతుడే మనకి వేదాల యొక్క సారము, వేదాల యొక్క సారం నేనే అని చెప్తున్నారు. అండ్ సమస్త వేదాలు కూడా నా ద్వారా వచ్చాయని చెప్తున్నాను అనమాట. సో అదే వేద సారము గీత, భగవత్ స్వయంగా గీత ఇచ్చాడు అండ్ భాగవతం ఇచ్చాడు ఆయన. కాబట్టి ఎవరైతే గీత భాగవతం పూర్తిగా తెలుసుకుంటారో వాళ్ళు సమస్త వేదాలను చదివిందని సమానం అని చెప్పి, అంటే వేదాల యొక్క సారం పూర్తిగా తెలిసిన వాడితో సమానము. అండ్ గీత భాగవతం చదివితే భగవంతుని మీద ప్రేమ కలిగి తీరుతుంది. గీత తెలుసుకోవడం వల్ల భగవంతుని యొక్క గొప్పతనం తెలుస్తుంది, అంటే ఐశ్వర్యం. భగవద్గీత ద్వారా భగవంతుని యొక్క ఐశ్వర్యం తెలుస్తుంది, భాగవతం ద్వారా భగవంతుని యొక్క మాధుర్యం తెలుస్తుంది. అంటే గీత వల్ల గ్రేట్నెస్ తెలుస్తుంది, భాగవతం వల్ల స్వీట్నెస్ తెలుస్తుంది. గ్రేట్నెస్, స్వీట్నెస్ రెండు తెలిసినప్పుడు న్యాచురల్లీ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఎ పర్సన్. ఓన్లీ గ్రేట్నెస్ తెలుసుకోవడం వల్ల నువ్వు ఆయన ఫ్యాన్ అవ్వకపోవచ్చు, కానీ ఆయన స్వీట్నెస్, మంచితనం. సో గ్రేట్నెస్ ప్లస్ స్వీట్నెస్ తెలిసినప్పుడు న్యాచురల్గా వీ విల్ బికమ్ ద ఫ్యాన్, రైట్. నేను చెప్పినట్టుగా సూర్యుడు లేనంత కాలమే మినుగురు పురుగులకు విలువ. కాబట్టి భగవంతుడు ఎవరి జీవితంలో ఉండడో వాళ్ళకే దే బికమ్ ఫ్యాన్స్ ఆఫ్ హీరోస్, హీరోయిన్స్, స్పోర్ట్స్ స్టార్స్, పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్, వాళ్ళంతా మినుగురు పురుగులు. సో నీ హృదయం అంధకారంలో ఉన్నప్పుడు ఆ వాళ్ళని పెద్ద హీరోలా అనిపిస్తారు. కానీ ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో మినుగుల పురుగు విలువ, వాళ్ళ అస్తిత్వమే ఉండదు. సూర్యుడు రావడం అంటే భగవంతుడు మన జీవితంలో వస్తారు, భగవంతుడు గొప్పతనం తెలుసుకున్నవాడు, వాళ్ళకి వాడు ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ ఫర్ దెమ్. అండ్ కంక్లూజన్లో భగవంతుడు ఏం చెప్తున్నారు? సారము ఏమని చెప్తున్నారంటే, క్షరులు అక్షరులు అనే 2 తరగతి జీవులు ఉన్నారు. భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు కాగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు అక్షరుడుగా పిలువబడతారు. భగవంతుడు ఏమంటున్నారంటే, అగైన్ భౌతిక లోకము, ఆధ్యాత్మిక లోకము రెండింటి గురించి చెప్తున్నారు కదా భగవంతుడు. సో ఇప్పుడు 3rd సెక్షన్కి వచ్చేస్తాము, లాస్ట్ సెక్షన్కి వచ్చేస్తాము, 4th సెక్షన్. ఫస్ట్ సెక్షన్లో ఏం చెప్పారు? భౌతిక లోకం గురించి చెప్పారు, అశ్వత్థ వృక్షం. సెకండ్ సెక్షన్లో ఏం చెప్పారు? ఆధ్యాత్మిక లోకం గురించి చెప్పారు, గోలోక వృందావనం. 3rd సెక్షన్లో ఏం చెప్పారు?
అసలు భౌతిక లోకంలో నన్ను నమ్మని వాడికి కూడా నేనే పోషిస్తున్నాను, వాడు శారీరకంగా మానసికంగా అన్నీ నేనే పోషిస్తున్నాను. లా సెక్షన్లో ఏం చెప్తున్నారు, ఇప్పుడు భౌతిక లోకం వాసులు, ఆధ్యాత్మిక లోకంలో ఉన్న వాసులు. రైట్ రైట్ అంటే నిత్య సిద్ధులు, నిత్యబద్ధులు. నిత్యబద్ధులు అంటే భౌతిక లోకంలో ఉన్నవాళ్ళు, నిత్య సిద్ధులు అంటే భగవంతుడు ధామంలో ఉన్నవాళ్ళు. సో క్షరులు అక్షరులు చెప్తున్నారు. క్షరులు అంటే ఏంటంట, భౌతిక జగత్తులో ఉన్నవాళ్ళు, మనందరం కూడా క్షరులం. అక్షరులు అంటే ఏమిటి, ఆధ్యాత్మిక లోకంలో ఉన్నవాళ్ళు. అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉన్నవాళ్ళు తిరిగి లోకంలోకి రారు, ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి రారనమాట. ఇక్కడ చూడొచ్చు, క్షరులు అంటే పతనం చెందేవాళ్ళు అనమాట. మనం పతనమై ఉన్నాము, స్వతంత్రంగా భోగించాలనే కోరిక, అండ్ వీళ్ళు భౌతిక ప్రపంచంలోనే ఉంటారు. వీళ్ళు ఎన్నటికీ ఉంది, ఎన్నటికంటే ఎన్నటికని కాదు. సో భగవంతుని తెలుసుకోనంత కాలం అనేక జన్మలు, లక్షల కోట్ల జన్మల పాటు ఇలాగే లోకంలో ఉంటారు క్షరులు. అక్షరులు అంటే ఏంటంటే ఎల్లప్పుడూ భగవంతునితో ఉండాలనే కోరిక, వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని విడిచిపెట్టరు. రైట్. అండ్ భగవంతుడు ఏం చెప్తారంటే ఏకపాద విభూతి, త్రిపాద విభూతి అని చెప్తారనమాట. అంటే ఈ భౌతిక ప్రపంచం అనేది రైట్. సో 1/3, స్పిరిచువల్ వరల్డ్ 2/3 అనమాట. కాబట్టి యాక్చువల్గా బద్ధజీవులు అనేవాళ్ళు తక్కువ నెంబర్. ఇప్పుడు ఏ సొసైటీలో చూడండి, ఇప్పుడు బయట లోకల్ విజయవాడలో చూసినట్లయితే, విజయవాడలో 25,000 మంది, 25 లక్షల మంది 25 లక్షల మంది ఉన్నారేమో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ విజయవాడ జైల్లో ఎంతమంది ఉంటారు, 2,500 మంది ఉంటారు అనమాట. మేబీ 2,500 మంది ఉంటారేమో, నాకు తెలియదు. అంటే ఇక్కడ 25 లక్షలు ఉంటే అక్కడ 2,500 ఉంటారు, రేషియో అలాగే ఉంటుంది. సిమిలర్గా జైల్లో ఎప్పుడు తక్కువే ఉంటారు, భౌతిక ప్రపంచంలో కూడా తక్కువే ఉంటారనమాట. సో క్షరులు, వీఆర్ మైనారిటీ. అండ్ ఆధ్యాత్మిక ప్రపంచం, దట్ ఈస్ యాక్చువల్ స్పిరిచువల్ వరల్డ్, ఇస్ బిగ్గర్ వరల్డ్. అక్కడ బిగ్గర్ నెంబర్. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ప్రభుజీ అందరూ ఒకలా ఉన్నారు, మన డివోటీస్ వేరేలా ఉన్నారు. అరే అందరూ అంటే నువ్వు ఈ జైల్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎంటైర్ సొసైటీ ఆలోచించు. సిమిలర్గా అందరూ అంటే భగవంతుని ధామం కూడా లెక్కలోకి వేసుకుంటే అప్పుడు భౌతిక లోకం అంటే చిన్నదైపోతుంది. దాన్ని యాక్చువల్ యూఆర్ మెజారిటీ. ఇఫ్ యూ థింక్ ఓన్లీ జైల్, దెన్ యూఆర్ మైనారిటీ. సిమిలర్ ఇఫ్ యూ థింక్ ఓన్లీ భౌతిక ప్రపంచం అనుకుంటే మనం మైనారిటీ అనమాట. అండ్ భగవంతుడు ఏం చెప్తున్నారు, ఉత్తమ పురుష తత్న్య పరమాత్మేత్యుదాత్కృత యోలో క్షత్రియ యోలోకత్రయ మావిష్య బిభర్త్య వ్యయ ఈశ్వర అని చెప్తున్నారు అనమాట. ఏ లోకత్రయ మావిష్య అని చెప్పి. సో ఏమని చెప్తున్నారంటే, ఈ ఎరువురు గాక 3 లోకమునందు ప్రవేశించి వాటిని భరించు సాక్షాత్తు అవ్యయ ప్రభువును పరమాత్ముడు అగు ఉత్తమ పురుషుడు కలడు. అంటే ఏం చెప్తున్నారు, క్షరులు ఉన్నారు, అక్షరులు ఉన్నారు. వీళ్ళిద్దరు కాకుండా 3వ వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా నేను, 3వ వ్యక్తి నేను. ఏంటంట, అవ్యయ ప్రభువును అని పరమాత్ముడు, నన్నే ఉత్తమ పురుషుడు అని చెప్తున్నారు భగవంతుడు. చూడండి, నేను అని చెప్తుంది. చాలామంది కృష్ణుడు తను భగవంతుడు కాదు, తను భగవంతుడి గురించి చెప్పాడు అంటారు. అరే భగవంతుడు మళ్ళీ మళ్ళీ నేనే 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 చెప్తున్నప్పుడు కూడా మూర్ఖులు, ఈర్ష్య ద్వేషాలు ఉన్న వాళ్ళు భగవద్గీతను ఇంకోలాగా వక్రీకరిస్తారు. ఏమంటారు, భగవంతుడు కృష్ణుడు వెనిసే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్నే శరణం తీసుకో అంటే అక్కడ కృష్ణుడు ఆయన తన గురించి చెప్పట్లేదు, తనలో ఉన్న పరమాత్మ గురించి చెప్తున్నాడు. కృష్ణుడు కూడా సాధారణ వ్యక్తినే, తనలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడికి శరణాగతి తీసుకోమని చెప్తున్నాడు. ఇలా వక్రీకరిస్తారు. కానీ భగవద్గీతలో ఎవ్రీవేర్ నేను, నా శరణము, నేనే నేనే మళ్ళీ మళ్ళీ నేనే చెప్తున్నా సరే జనాలు ఈర్ష్య ద్వేషం కలిగిన వాళ్ళు అలా ఇంటర్ప్రిట్ చేస్తారు. లాస్ట్ భగవంతుడు ఏం చెప్తున్నారు, క్షర అక్షర పురుషులకు అతీతుడిని, ఉత్తమోత్తముడు అగుటచే నేను జగమునందరూ మరియు వేదములందరూ పురుషోత్తముడిగా ప్రసిద్ధి నొందాను. అందరికి అతీతుడిని, మరి అందరినీ నేనే పోషిస్తున్నాను. క్షరుల్ని నేనే పోషిస్తున్నాను, అక్షరుల్ని నేనే పోషిస్తున్నాను. సరే, క్షరుల్ని నేనే పోషిస్తున్నాను, అక్షరుల్ని నేనే పోషిస్తున్నాను, జగత్తు మొత్తాన్ని నేనే పోషిస్తున్నాను. కాబట్టి శాస్త్రాలు నన్ను పురుషోత్తముడిగా ప్రసిద్ధి చెందాయని చెప్పన్నమాట. సో ఈ అధ్యాయం పేరంటే పురుషోత్తమ యోగ. అంటే పురుషోత్తముడు అంటే ఎవరు, భగవంతుడు. కాబట్టి భగవంతుడిని చేరుకునే మార్గము అదే పురుషోత్తమ యోగము, అది అధ్యాయం పేరు. అండ్ కంక్లూజన్ చెప్తున్నారు, నా భక్తుడు మాత్రమే సంశయరహితముగా ఉన్న పురుషోత్తముడిని తెలియగలిగిన వాడే సర్వము ఎరిగినవాడు. ఎవరైతే భగవంతుని తెలుసుకుంటారో ఆ వ్యక్తే సర్వం తెలుసుకున్నట్టు. అందుచేత అతడు నా సంపూర్ణముగా భక్తియుక్త సేవలు నియమకుడే ఉన్నాడు. సో ఎవరైతే తెలుసుకుంటారో భగవంతుడే నన్ను ఈ లోకంలో ఆయన పోషిస్తున్నాడు, పైలోకంలో ఆయన పోషిస్తాడు, నేను అవునన్నా కాదన్నా సత్యం. రైట్. అండ్ అది నా శాశ్వత లోకం. రైట్. మృత్యోర్మ అమృతంగమయ, అసతోమ సత్కమయ, తమసోమ జ్యోతిర్గమయ. మనం వేద మంత్రాలు వింటూ ఉంటాము. మనం గమనిస్తే యాక్చువల్గా ఈ అధ్యాయం అదే చెప్తుంది మనకి.
అసత్, సత్ అంటే శాశ్వతం. అసత్, అసతోమ సత్కమయ, అశాశ్వతమైన లోకం నుంచి శాశ్వతమైన లోకము. తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు అంటే అజ్ఞానము అంధకారం నుంచి జ్యోతిర్గమయ, రైట్. సో జ్యోతిర్లోకం అనమాట. సో ఈ భౌతిక లోకము అంధకారం చెప్పుకున్నాం కదా, అందుకే ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాలి మనకి. అండ్ జ్యోతిర్గమయ భగవంతుడు చెప్పాడు, ఏమని చెప్పాడు, నా శశాంకో నా పావగ అని చెప్పారు అనమాట. యద్గత్వ నా నివర్తంతే తద్ధామ పరమమ్మ అని చెప్పి. సో జ్యోతిర్గమయ. మృత్యోర్మ అమృతంగమయ, భౌతిక ప్రపంచం అనేది మృత్యులోకం అనమాట, మర్త్యలోకము. అమృతంగమయ శాశ్వత లోకము. సో అవే విషయాన్ని కృష్ణుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వాట్ ఈజ్ యువర్ రియల్ హోమ్ అండ్ హూ ఈజ్ యువర్ రియల్ ఫాదర్ అండ్ వాట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్ అండ్ రియల్ రిలేషన్షిప్స్ అనే ఒక కాన్సెప్ట్ని భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో ఈ అధ్యాయంలో మీరు చూసినట్లయితే భగవంతుడు ఫస్ట్ టైం కుల్లా చెప్తున్నారు అనమాట. ఏమంటున్నారు, ఐఎమ్ ద ఫాదర్, నేనే తండ్రిని, మమాయి వాంశో జీవలోకే, మీరందరూ నా సంతానము, కానీ మనశ్శస్త్రాన్ని ఇంద్రియాని, కాబట్టి మీరు మీ మనస్సు ఇంద్రియ అనుకుంటున్నారు కాబట్టి కష్టపడుతున్నారు ఈ లోకంలో. నా పుత్రులు అయింది, అరే అంబానీ కొడుకు అడుక్కుంటే ఎంత చండాలంగా ఉంటుంది, అంబానీ కొడుకు అడుక్కుంటే ఎంత చండాలంగా ఉంటుంది. సో కానీ మన పరిస్థితి అదే. మనము భగవంతుని యొక్క సంతానము, మనం ఎందుకు ఎంత సత్యసావు బతుకుతున్నాం మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలో, స్ట్రగ్లింగ్. కానీ ఇలా చెప్తే మీరు కొంతమంది చక్రధారి ప్రభు మరీ పెసిమిస్టిక్, సో పాప ఆయన నిరాశ నిస్పృహలో ఉన్నాడేమో, పాప ఆయనకి ఏదో కష్టాల్లో ఉన్నాడేమో. నాకేం కష్టాలు లేవండి, ఎలా ఉంది. కాకపోతే నిజమైన ఆనందం మనకు తెలియక ఇదే ఆనందం బతికేస్తున్నాం మనము. ఏ రకంగా ప్రతి సునకము ఒక సోకరము అవి కూడా బతికేస్తున్నాయి ఆనందంగా, తమను తాము ఆనందంగా ఉన్నామని ఆ పూల బతికేస్తున్నట్టుగా మనం బతికేస్తున్నాం. నిజమైన ఆనందము అనేది స్పిరిచువల్ హ్యాపీనెస్, రైట్. అది మూర్ఖులకి అర్థమే కాదు తమో గుణంలో ఉన్నప్పుడు. ఈరోజు మనలో కొంతమందికి అర్థం కాదు, ఎందుకంటే మనం ఇంకా రజో తమోలో ఉన్నాం కాబట్టి. సింపుల్, ఒక్కసారి సత్వగుణంలోకి వచ్చి చూడండి, నెమ్మదిగా అర్థమవుతుంది అసలు యాక్చువల్గా ఏంటనేది ఇది. సో భగవంతుడు చెప్తున్నాడు, బద్ధజీవి ఎలా స్ట్రగుల్ అవుతున్నారండి. ఫస్ట్ టైం చెప్పారు, తన లోకం గురించి చెప్పారు, తన లోకానికి వచ్చాక తిరిగి రారని చెప్పారు. నేనే పోషిస్తున్నానని చెప్పారు, శారీరకంగా మానసికంగా అన్ని నేనే పోషిస్తున్నానని చెప్పారు. సో దిస్ చాప్టర్ అండ్ ఏ విధంగా శరీరాలు, ఎందుకు ఇన్ని శరీరాలు అనేది అది కూడా భగవంతుడు చెప్తున్నారు అనమాట. నువ్వు కోరుకున్నావు నీ సూక్ష్మ శరీరము, నీ జీవితం ఎలా నువ్వు చేసావో ఆ రకమైన సూక్ష్మ శరీరం వస్తుంది. సో మేబీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా అర్థం అవడానికి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా నీ యొక్క స్వభావం అంటే కాన్షియస్నెస్ అండ్ కోరికలు అనేవి, అది ఒక పంది శరీరం. ఓన్లీ నాకు టెన్షన్ వద్దు, నా జీవితం టెన్షన్ పడాలనుకోవట్లేదు, నో టెన్షన్, హ్యాపీగా ఈట్, స్లీప్ అండ్ బీ మెర్రీ. ఈట్, తిని, స్లీప్ అండ్ బీ మెర్రీ, నో టెన్షన్స్. సో అది పందికి సరిపోతుంది, మనిషికి కాదు. అది మనిషి అంటే బాధ్యత. సో పిగ్, రైట్, ఆర్ ఎ డాగ్. సో అది అంటే నీ కాన్షియస్నెస్, మనిషి జన్మ నీ కాన్షియస్ అలా ఉంటే ఆ శరీరం వస్తుంది. కానీ కర్మ అంటూ ఉంటుంది. కర్మ అనేది మంచి కర్మ అయితే అప్పుడు నువ్వు అమెరికాలో కుక్కలా పుడతావు, అంటే సుఖ సౌభాగ్యంగా వైభవంగా పెరుగుతావు అనమాట. అదే నీ కర్మ చండాలంగా ఉంటే ఇండియాలో పుడతావు అనమాట, ఇండియాలో కుక్కల్ని రాలించి కొడతారు. అంటే నీ కర్మానుసారంగా నీకు గుడ్ ఆర్ బ్యాడ్, అంటే ఒక మంచి లేకపోతే మంచి పొజిషన్ లేకపోతే చెడ్డ పొజిషన్లో ఉంటావు. నీ కాన్షియస్నెస్ ఆధారంగా నీకు ఒక రకమైన ప్రాణం లభిస్తుంది. కాన్షియస్నెస్ అనేది డిసైడ్స్ యువర్ స్పీషీస్ అంటే జంతురాశి. కర్మ అనేది ఆ జంతురాశిలో కూడా ఇప్పుడు సిమిలర్గా ఒక పంది, అమెరికాలో పందుల్ని ఇంట్లో పెంచుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, ఇండియాలోని తంతారు వాటిని. మీరు అండర్స్టాండింగ్. సో కాన్షియస్నెస్, కర్మ, ఈ రెండింటి ఆధారంగా నెక్స్ట్ లైఫ్ డిపెండ్ అవుతుంది అనమాట. సో ఆ కాన్షియస్నెస్ అనేది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కాన్షియస్నెస్ అనేది ఎలా ఈ అధ్యాయంలో చెప్పాము మనము, ఏ విధంగా గంధాన్ని, వాయువు అనేది గంధాన్ని తీసుకెళ్తుంది, అదేవిధంగా ఆత్మ అనేది తన సూక్ష్మ శరీరాన్ని తనతో పాటే తీసుకెళ్తుంది అనే కాన్సెప్ట్ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో స్థూల శరీరం మాత్రమే ఉండిపోతుంది, సూక్ష్మ శరీరం నీతో పాటే వస్తుంది. ఎన్ని జన్మలకు వెళ్తే అన్ని జన్మలు నీతో సూక్ష్మ శరీరం వస్తుంది అనమాట. అండ్ ఆ సూక్ష్మ శరీరాన్ని విదిలించుకోవడం అంటేనే మోక్షం. ఓకే, ఫైన్. సో ఈరోజు కంక్లూజన్, సో ఇల్లా హోటల్ అని చూస్తాం మనము, రైట్. సో ఈ భౌతిక ప్రపంచం అనేది లైక్ ఏ హోటల్, నిజమైన ఇల్లు అనేది భగవంతుని ధామం, రైట్. అశ్వత్థ వృక్షం గురించి చెప్పాము. అశ్వత్థ వృక్షము అనేది కిందకు ఉంది, ఎందుకు ఉంది అంటే ఆ రిఫ్లెక్షన్, ఆ ప్రతిబింబం,
ఆ ప్రతిబింబం ఏంటి? యాక్చువల్ కోరిక. ఆ కోరిక అనేది లేకపోతే యాక్చువల్గాన ఈ ప్రతిబింబం ఉండదు. సిమిలర్గా మనకి ఇండిపెండెంట్ డిజైర్స్ అనేవి లేకపోతే అసలు ఈ భౌతిక సృష్టి అనేదే ఉండదు అసలు. నెక్స్ట్ పునర్జన్మ గురించి భగవంతుడు చెప్పారు. నెక్స్ట్ భగవంతుడు ఈ జన్మలో కూడా ప్రతి క్షణం ఆయన నమ్మని వాడిని కూడా ఎలా పోషిస్తున్నాడని చెప్పారు. లాస్ట్లో భగవంతుడు ఏం చెప్పారు? భౌతిక లోకంలో ఉన్న జీవులు, ఆధ్యాత్మిక లోకంలో ఉన్న జీవులు, క్షరులు అక్షరులు గురించి చెప్పారు. నేను ఈ ఇద్దరికీ అతీతము, నేను ఈ రెండింటికి అతీతం అని చెప్పాను అనమాట. క్షరుల్ని నేనే పోషిస్తున్నాను, అక్షరులు నేనే పోషిస్తున్నాను, అందుకే నేను పురుషోత్తముడిని, అండ్ నన్ను తెలుసుకునే మార్గం పురుషోత్తమ యోగం అని చెప్పారు భగవంతుడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. శ్రీమద్ భగవద్గీత కీ జై. ఎస్, 7465532064 చెప్పండి. ముందు మీ పేరు చెప్పండి. నా పేరు గజేంద్ర కుమార్ స్వామి. గజేంద్ర కుమార్. ఓకే, గజేంద్ర కుమార్ గారు ఎక్కడి నుంచి? నేను విజయవాడే. యాక్చువల్లీ నేను బెంగళూరు డోనర్ని ప్లస్ లైఫ్ మెంబర్ని. ఓకేనండి. సో ఇప్పుడు మీరు లైఫ్ మెంబర్ గురించి అడగట్లేదు, ప్రశ్నలు అడగట్లేదు కదా, భగవద్గీత గురించి అడుగుతున్నారు కదా, అయితే ఓకే. కుంటానికి దుఃఖము అని చెప్పారు. అవునండి. యాక్చువల్గా కుంట అంటే మాకు 10 కోట్లు ఉన్నాయి, నాకు 5 కోట్లు ఉన్నాయని చెప్తారు పొలం గురించి. ఇప్పుడు అక్కడ ఇది కుంట అనేది సంస్కృతం వాడా? అవునండి. ఓకే, అది కుంట అంటే పొలం కూడా. అవునండి. మన వాడికి వ్యవహారిక భాషలో వాడికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే బెంగాల్ ఉందనుకోండి, కట్ట అంటారు, మన దగ్గర కుంట అంటారు. బెంగాల్లో కట్ట బిగా అంటారు అనమాట. యా, సో అవి వాడుకలో రకరకాలు మారుతుంటాయి. బట్ కుంట ఇస్ మీన్స్ ప్లేస్ ఆఫ్ మిజరీ. అని కొంపటి అంటాం కదండి, ఒకసారి కొంపటి అంటాం కదా కొన్నిసార్లు. సో అలాగా కుంట అంటే అక్కడ అది అర్థం, అక్కడ అది. సో ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ మిజరీ అని చెప్పి. కొంపటి అంటే వాస్తవంగా ఏంటి? స్టవ్. కానీ కొంపటి అనే పదానికి మనం యాక్చువల్ అర్థం ఏం చెప్తామంటే, ఆ కొంపటి అంటే అదొక తలనొప్పి పడినట్టుగా చెప్తాం అలాగా. సో వైకుంఠ మీన్స్ ఫ్రీ ఫ్రమ్ మిజరీ, దుఃఖాలకి అతీతమైన ప్రదేశం అనేది వైకుంఠ అనే పదానికి యాక్చువల్గా సంస్కృత్ మీనింగ్ వైకుంఠ అని చెప్పి. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. సో ఎస్, ఎనీ అదర్ క్వశ్చన్? నేనే మర్చిపోయాను ఏ స్టోరీస్ చెప్పాను. ఒక స్టోరీ ఏం చెప్పాను? రాణి గారి స్టోరీ చెప్పాను, నగలహారము. ఇంకో స్టోరీ జమీందారు మరియు వాళ్ళ అబ్బాయి స్టోరీ చెప్పాను. ఇంకేదైనా స్టోరీ చెప్పానా నేను? ఎవరైనా చెప్తారా? ఐ మైసెల్ఫ్ ఫర్గాట్. మల్లేశ్వరి గారు. ఎస్, మల్లేశ్వరి గారు. థ్యాంక్ యూ. చాలా రెలవెంట్ స్టోరీ అండి. అంటే టైం సరిపోక అలా చెప్పి అలా ముందుకు వెళ్ళిపోయాను, కానీ ఒక్కసారి ఆలోచిస్తే మన అందరి పరిస్థితి అలాగే అనమాట. సో అంతెందుకు, ఇప్పుడు సాధు అనేవాడు నేను క్లాసులో చెప్పాను, మనము ఈ భౌతిక ప్రపంచ దుఃఖాలయం అంటే చాలామందికి అరే మేబీ వీడికి దుఃఖాలయం, నాకేం కాదు, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటా. అంటే పీపుల్ డోంట్ ఈవెన్ రియలైజ్. ఎందుకంటే ఈ లోకంలో సుఖం అనేది కూడా ఉంటుంది, ఆ సుఖం అనేది మనల్ని దుఃఖం మర్చిపోయేలా చేస్తుంది. లిటిల్ హ్యాపీనెస్ మేక్స్ యూ ఫర్గెట్ ద మిజరీ. సో ఇంద్రుడి స్టోరీ చాలా రెలవెంట్ స్టోరీ. ఎందుకంటే మనకి ఏ రకమైన సూక్ష్మ శరీరం ఉంటుందో దానికి అనువైన స్థూల శరీరాన్ని ప్రకృతిస్తుంది. కాబట్టి ఆ స్థూల శరీరము ఆ సూక్ష్మ శరీరం కోరికల్ని హ్యాపీగా తీర్చుకుంటుంది, దానికి కష్టం అనిపించదు. అదే మాయ. సో అలాగా. సో శునకం, అందుకే ప్రభుపాద స్టోరీ చెప్పాను కదా, వ్యక్తి ఓకే ఇఫ్ ఐ డోంట్ ఫాలో రూల్స్ ఐ విల్ బికమ్ ఎ డాగ్, ఏం పర్వాలేదు, నాకు హ్యాపీగా డాగ్ అయినా సరే, ఎందుకంటే డాగ్ అయినప్పుడు డాగ్ శరీరంలో నేను ఎంజాయ్ చేస్తాను అంటాడు. సో ప్రభుపాద ఇస్ మై బ్లెస్సింగ్స్. అంత వితండవాదం చేసినట్టు ఏం మాట్లాడతాము. సత్య గాయత్రి గారు అన్మ్యూట్. మీ దర్శనం కూడా కలిగించండి మాకు. ఎస్, హరే కృష్ణ. ఎక్కడి నుంచి? నేను రాజమండ్రి నుంచి ప్రభుజీ. మీ పేరు అదేనా, సత్య గాయత్రి అయినా? అవును ప్రభుజీ. ఓకే, టర్న్ ఆన్ ద వీడియో ఇఫ్ పాసిబుల్. సారీ ప్రభుజీ, ఇప్పుడు నేను నో ప్రాబ్లం. సరే, మీరు సిగ్గుపడుతున్నారు, క్వశ్చన్ అడగండి చాలు నాకు. ఆస్క్. డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేయడం ఎలా ప్రభుజీ? హౌ టు ప్రాక్టీస్ డిటాచ్మెంట్ అంత ఈజీ కాదండి.
ఎందుకంటే జీవి అనేవాడు సచ్చిద్ ఆనందాన్ని కోరుకునే వ్యక్తి మనకి ఎక్కడి నుంచి ఒక ఆనందం వస్తున్న ఆనందాన్ని వదులుకోమంటే వదులుకోలేడు. అది చెప్తున్నా కదా. డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు అష్టాంగ యోగులు, జ్ఞాన యోగులు వాళ్ళు డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేస్తారు. అంటే నేను ఇది కాదని చెప్పాను కదా, వాళ్ళు కావాలని చెప్పి మనసు ఏం కోరుకుంటుందో అది ఇవ్వను అనుకుంటారు అనమాట, సంకల్పించుకుంటారు వాళ్ళు. ఓకే, నాకు రుచికరమైన భోజనం, నాకు టంగ్కి రుచికరమైన భోజనం కావాలి కాబట్టి నేను కావాలని చెప్పి నేను ఉప్పు కర్రలేక తింటాను, నేను నా కళ్ళకి మంచి మ్యూజిక్ కాబట్టి నేను తల అందంగా ఉండకూడదు నేను, కాబట్టి నేను జట్లు వేసుకుంటాను, గడ్డం తీసుకోను, పాసి మాటలు ఉంటాను. సో మీరు దిగంబరులు అంటారు, చూసామనే ఉంటారు. జైన్స్లో కూడా ఒక దిగంబరులు, శ్వేతాంబరులు ఉంటారు అలాగా. సో వాళ్ళు ఇదే మార్గాన్ని, డిటాచ్మెంట్ మార్గాన్ని పాటించడం కోసం అలా ఉంటారు. ఇప్పుడు నాగా బాబాస్ అని చెప్పి రకరకాల మనుషులు. సో కానీ మన మార్గం ఇది కాదు, అది కృష్ణుడు చెప్తున్న మార్గం ఇది కాదు. కృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పాడు డిటాచ్మెంట్ ఎలాగని చెప్పి. ఏమని చెప్పారో తెలుసా కృష్ణుడు? విషయాన్ వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఏమంటారంటే విషయాన్ వినివర్తంతే, ఇప్పుడు ఇంద్రియ భోగముల పట్ల లేదు, నాకు ఇది మంచిది కాదు, సరే నాకు స్వీట్స్ నాకు మంచిది కాదు, ఎందుకంటే దానివల్ల ఎక్కువ తింటే నాకు డయాబెటీస్ వస్తుందేమో కాబట్టి కాదు అంటావు. నువ్వు కాదు అన్నా సరే మనస్సు మళ్ళీ పీకుతుంటుంది అటువైపు. కృష్ణుడు ఏమంటాడు? ఇంద్రియ భోగాన్ని వద్దనుకున్నా సరే పీకుతుంది నిన్ను. కానీ రసవర్జ్యం రసోప్యశ్చ, కానీ పరం దృష్టిలో నివర్తతే, కానీ నువ్వు హయ్యర్ టేస్ట్ ఇస్తే అప్పుడు ఆ లోవర్ టేస్ట్ వదిలేస్తారని చెప్తున్నారనమాట. అంటే భౌతిక లోకంలో స్వీట్స్ కన్నా హయ్యర్ టేస్ట్ ఏంటో నాకు తెలియదు, ఉంది. మధురం మధురేప్యోపి హరే నామైవ కేవలం చెప్పి ద స్వీటెస్ట్. ఒకసారి మా గురువు గారిని ఒక ప్రోగ్రామ్కి వచ్చారు, ఇంటికి వచ్చినప్పుడు భక్తులు అడిగారు, మహారాజ్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్వీట్ అని అడిగారు అనమాట. అంటే మహారాజ్ వస్తున్నారు కదా, నేను మహారాజ్కి మంచిగా వండి పెడతాను, మంచి స్వీట్ వండి పెట్టి మహారాజ్ తినిపిస్తానని చెప్పి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్వీట్ అని అడిగితే మహారాజ్ ఏం చెప్పారు తెలుసా? అంటే స్వీట్ని మధురం అంటారు సంస్కృతంలో, స్వీట్ని మధురం అంటారు. మహారాజ్ సెడ్, సో మై ఫేవరెట్ స్వీట్ ఈజ్ ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ స్వీట్స్, దట్ ఈస్ ద హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్ అన్నారనమాట. అర్థమైందా అండి? ద హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద శ్రీరామని నామెంతో రుచిరా. సో ఆ రుచి తగిలినప్పుడు వేరే రుచులు ఉన్నా లేకపోయినా అంత ఫరక్ పడదు మనకి. సో ప్రస్తుతం మనం ఆ స్థాయిలో లేము కానీ నెమ్మదిగా నేను క్లాస్లో చెప్పాను, అడుగులు వేసినప్పుడు 2 ఇక్కడ ఉన్నాయి. ఒక అడుగు ఇలా వేస్తున్న తర్వాత ఈ అడుగు లేపుతుంటాం మనము. కాబట్టి డిటాచ్మెంట్ గురించి ఆలోచించవద్దు, ఇప్పుడు అటాచ్మెంట్ గురించి ఆలోచించండి. అటాచ్మెంట్ పాజిటివ్స్ అటాచ్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటే నెగిటివ్ ఆటోమేటిక్ నెమ్మదిగా వెళ్ళిపోతాయి. అసలు మనకి ఇంకా పిల్లలు చదువులో పడినప్పుడు చిన్న మిగతా వదిలేస్తారు కదా, చెప్పండి. చిన్నప్పుడు ఆట బొమ్మలు అది ముట్టుకుంటే ఏడుస్తారు, కానీ ఒకసారి చదువుకు అలవాటు చేస్తే ఆట బొమ్మలు వదిలేస్తారు, అవునా కాదా? సో సిమిలర్లీ కానీ వాడికి ఆ హైయర్ టెస్ట్ అయినప్పుడు ఆట బొమ్మలు ముట్టుకొని చూడండి మీరు ఒకసారి, నాన్న చెల్లికి ఎవరైనా అంటే ఏడుస్తాడు దానికి. సో మనం కూడా చిన్నపిల్లలు లాంటి వాళ్ళమే. వాళ్ళు చిన్న బొమ్మలతో ఆడుతున్నారు, మనం పెద్ద బొమ్మలతో ఆడుతున్నాం, ఇల్లు కార్లు అని చెప్పి. అర్థమైందా? సో వీఆర్ ఆల్సో లైక్ దాట్ అండి. సో డిటాచ్మెంట్ అనేది మన మార్గం కాదు. భక్తి యోగులు అనేవారు డిటాచ్మెంట్ గురించి ఆలోచించరు, వాళ్ళు అటాచ్మెంట్ గురించి ఆలోచిస్తారు. కాబట్టి ప్రభుజీ నాకు ఈ అలవాటు ఉంది, ఆ అలవాటు మీ క్లాస్లో మళ్ళీ చెప్తున్నారు కానీ ఏమైనా భయం వేస్తుంది వదలలేనేమో అని చెప్పి, అరే బాబా ఫస్ట్ నువ్వు చేయాల్సిన చేయకూడదని తర్వాత ఆలోచిద్దాం. చెయ్యాల్సిన చెయ్యి ఫస్ట్, చేయకూడదని తర్వాత ఆలోచిద్దాం. ప్రభుజీ నేను నైవేద్యం పెట్టలేనేమో, తినలేకపోతున్నానేమో, అరే బాబా ఫస్ట్ అట్లా ఏం చేయగలదు స్టార్ట్ చేయి. నెమ్మదిగా టేస్ట్ వస్తుంది, ఆ టేస్ట్ వచ్చినప్పుడు మిగతావి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, రైట్? సో అవర్స్ ఇస్ నాట్ ఏ అవర్స్ ఇస్ ఇట్స్ నాట్ అబౌట్ గివింగ్ అప్. కొంతమంది అమ్మ భగవద్గీత సీరియస్ అయిపోతే ఐ మే గివ్ అప్ థింగ్స్. సో భక్తి అనేది వదులుకోవడం కాదండి, భక్తులు అనేది చేర్చుకోవడం. ఇట్స్ నాట్ అబౌట్ గివింగ్, ఇట్స్ అబౌట్ యాడ్ కృష్ణ టు యువర్ లైఫ్. సో యాడ్ కృష్ణ టు యువర్ లైఫ్ అండ్ ఏదైతే నాట్ సో గుడ్ అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అవి మీరు ఎక్కువ కష్టపడవసరం లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. వాటి మీద మీకు ఎదిపోతుంది. మీకు ఒక్కసారి ఆ సేవానంద అనేది వచ్చినప్పుడు నెమ్మదిగా వస్తుంది, నెమ్మదిగా వెళ్ళిపోతాయి. మేము ఎప్పుడు కూడా ఎవరికి బలవంతం పెట్టమండి. అయితే తప్పు అని చెప్తాము, ఎందుకంటే జనాలు మోసం చేయకూడదు. నేను ఇప్పుడు ఈరోజు మీకు ఇది వద్దు అది వద్దు చెప్పబోదు అనుకోండి, ఇంకా ఎక్కువ మంది వస్తారు. కానీ ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్తే జనాలు ఈడేంటారు ఏం చెప్తున్నారని చెప్పి రాకపోవచ్చు.
కానీ ఎవరో వస్తారో ఎవరో రారో అని చెప్పి మేము నిజం చెప్పడం మానేస్తే మేము సాధులు ఎలా అవుతాం? మేమే నిష్కామ కర్మే అంటున్నాము. నిష్కామ అంటే ఫలితాన్ని అపేక్ష లేకుండా చేయండి అని చెప్పి. కానీ నేనే ఫలితం పట్ల ఆశిస్తూ ఉంటే అప్పుడు నిజం చెప్పలేను. నేను అప్పుడు జనానికి నచ్చింది చెప్తాను. జనానికి నచ్చింది చెప్పడానికి కాదు ఇక్కడ ఉన్నది, నిజం చెప్పడానికి ఉన్నాను అది. సో సార్ చెప్తాము, కానీ మేము భక్తి మార్గంలో ఒక ప్రవేశిస్తున్నప్పుడు వీటి గురించి వరి అవ్వద్దు. దేని గురించి వరి అవ్వాలి? చేయాల్సినవి చేయండి. చేయాల్సినవి ఏంటి? ABCD ఈ 4 పాటిస్తే చాలు, ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి. ఏ అంటే అసోసియేషన్, సాంగత్యం. B అంటే బుక్స్, గీతా భాగవతం. C అంటే చాంటింగ్. D అంటే డైట్ అంటే ప్రసాదం. ఈ 4 చేయండి, ABCD చేయండి, అన్నీ సెట్ అయిపోతాయి. మిగతా వాటికి వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అయిపోతాయి. కృష్ణుడే చూసుకుంటాడు అనమాట. ఈ 4 చేస్తే చాలు, అన్నీ సెట్ అయిపోతాయి. ఇప్పుడు నీకు మందు మీద ఇంట్రెస్ట్ లేదు, చిచి నాన్ వెజ్, నో ఆల్కహాల్. హాస్టల్కి వెళ్ళి రోజు నీ ఫ్రెండ్స్ తాగుతున్నారు, వాళ్ళు అదే ఏదో తాగుతూ అదేదో ఆనందంగా నీకు మేబీ ఇంతేదో ఉందేమో అని చెప్పి కొన్నాళ్ళకి అలా తయారవుతావు అనమాట. సిమిలర్గా ఎక్కడ కూడా భక్తులు అనేవారు కృష్ణుడి సేవలో, కృష్ణ నామంలో ఆనందాన్ని మైమర్చిపోతున్నారు. అదే ఏదో ఉంది ఇందులోని, నువ్వు కూడా యూ విల్ గెట్ అడిక్టెడ్ టు ఇట్. వీ షుడ్ బికమ్ అడిక్టెడ్ టు కృష్ణ. ఓకే, నాకు హరి కృష్ణుడి నామం ఆ రుచి తెలుసు ప్రభుజీ. కాకపోతే దాన్ని తెలుసా? అమ్మో, నాకు కొంచెం ఇవ్వండి మాతాజీ, నాకు ఇంకా ఇంకా పూర్తి తెలుసుకోలేదు ఇంకా నేను. అంటే తెలుసు అంటే నేను చాలా నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా. చాలా బాధలో ఉన్నప్పుడు హరికృష్ణ మంత్రం విన్నా ప్రభుజీ. అప్పుడు అసలు చాలా అప్పటి నుంచి బాధ లేదని చెప్పొచ్చు. కాకపోతే బట్ నేను దాన్ని పట్టుకుని ఉండలేకపోతున్నాను అనమాట. అంటే మీకు కృష్ణుడు శాంపిల్ ఇచ్చాడు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైం నామం చేసినప్పుడే చాలా ఆనందం అనిపిస్తుంది, కొన్నిసార్లు సమస్యలు తీరిపోతాయి, కానీ అది యాక్చువల్ టేస్ట్ కాదు. ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్ షాంపూ వచ్చినప్పుడు మీకు గుర్తుకుందా లేదు, చిన్నప్పుడు ఆ బ్రాండ్ ఇండియాలో వచ్చినప్పుడు ఇంటింటికి వెళ్ళి అందరికీ ఫ్రీగా షాంపూ ఇచ్చారు వాళ్ళు. అంటే ఆ షాంపూ వాడుకున్న ఎడిట్ అయిన తర్వాత అప్పుడు చెప్పారు 3 రూపాయలు అని చెప్పి. సిమిలర్గా భగవంతుడు కూడా చాంటింగ్ స్టార్ట్ ఫస్ట్ టైమే నీకు మంచి టేస్ట్ని ఇస్తాడు, ఆనందంగా ఉంటుంది. తర్వాత రోజు నుంచి చాలా అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫ్రీ శాంపుల్ అయిపోయింది. ఆ తర్వాత నువ్వు దానికోసం సాధన చేయాలి, నెమ్మది చేయాలి. కాబట్టి మనము సాధన చేయాలి. సాధన చేస్తేనే ఆ టేస్ట్, ఆ రుచి అన్నీ వస్తాయి అన్నమాట, నెమ్మదిగా వస్తాయి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. సిమిలర్గా నేను చెప్పాను మన ఎగ్జాంపుల్లో, స్పైడర్ కుట్టుగానే స్పైడర్ మ్యాన్ అయిపోతే సినిమాలో అవుతారు, వాస్తవంగా అలా అవ్వదు. 6 ప్యాక్ బాడీ ఒక స్పైడర్ కుడితే రాదు, మనము జిమ్కి వెళ్ళి కొడితేనే 6 ప్యాక్ బాడీ వస్తుంది. అలాగే భక్తిలో కూడా మన మజిల్స్ పెరగాలి అంటే రోజు మనము హరినామం జిమ్ చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సో ఇక్కడ ఎవరో అడిగారు, సిపి డిటాచ్మెంట్ మే బి అచీవ్డ్ బై రిమెంబరింగ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఐటమ్స్. అవునండి, అనాసక్తి అనేది ఎలాగంటే వాటి యొక్క దుష్పరిణామాలు. కానీ చెప్పినట్టుగా దుష్పరిణామాలు తెలుసుకున్నంత మాత్రాన అనాసక్తి ఏమి వచ్చేది. ఎందుకంటే ఆత్మ అనేది యాక్టివ్గా ఉంటుంది, దానికి పాజిటివ్ రీప్లేస్మెంట్ ఇవ్వాలి. ఇలాగా వాటి గురించి వాటి దుష్పరిణామాలు ఆలోచించుకొని అనాసక్తి అవడం అనేది జ్ఞానుల మార్గం. అందుకే నేను శరీరం కాదని తెలుసుకోవడం కోసం తన శరీరాన్ని హింసించుకుంటారు. ఎండాకాలంలో ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం అగ్గి పెట్టుకుంటారు, చలికాలం నదిలో స్నానం చేస్తారు. సో దట్ ఈస్ దేర్ వే. మనది వే అలా కాదు, మనది అవర్ స్ట్రగుల్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, కానీ ఇది కూడా ఒక మార్గమే. కానీ మనం భక్తి యోగుల మార్గం ఇది కాదు. భక్తి యోగుల మార్గము పాజిటివ్ రీప్లేస్మెంట్. శ్రీలక్ష్మి, హరే కృష్ణ ప్రభుజీ, మేము భగవంతునికి ఎందుకు ధూపం దీపం ఇస్తామో చెప్తానన్నారు కదా ప్రభుజీ. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ధూపం దేనికి దీపం దేనికి అన్నది. సరే చెప్తానులే అమ్మ, నేను నెక్స్ట్ క్లాస్లో దాన్ని ఇంక్లూడ్ చేస్తాను నేను. ఓకే, కాకి హారం స్టోరీ, ఫైన్. ఓకే, ఎనీ లాస్ట్ క్వశ్చన్ ఆర్ వీఆర్ డన్? శాంసంగ్ గారు, ఎస్. హరే కృష్ణ శాంసంగ్ గారు, మీ పేరండి? ఓ శాంసంగ్ అనుకున్నానండి. ఓకే, కేశవరెడ్డి గారు చెప్పండి, ఎక్కడి నుంచి? ఓకే రండి, చెప్పండి. ఏమనుకోకండి, సింపుల్ డౌట్. హరే కృష్ణ హరే రామ అనే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తారా ప్రభుజీ? ఓకే, అంటే నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్స్ కదా రికార్డింగ్ అవ్వదు. నేను రేపు క్లాసు దీంతో స్టార్ట్ చేస్తాను, సరేనా? రేపు వస్తారు కదా, ఎందుకంటే ఇది రికార్డ్ అవ్వాలి కాబట్టి క్లాస్లో చెప్తా దీన్ని. ఓకే,
ఎందుకంటే లాస్ట్ కాబట్టి జనాలు ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు వింటున్నారు 70 మందే ఉన్నారు, అందరూ ఉండాలి. ప్లస్ ఆన్లైన్లో కూడా ఈ ప్రశ్నకి సమాధానం రావాలి. కాబట్టి రేపు క్లాస్లో చెప్తాను నేను. సరేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఒకవేళ మర్చిపోతే నాకు చాట్ బాక్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ.